సో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏం డిస్కస్ చేసాం? సో ఒక ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో స్టాక్ అంటే మన కంపెనీలో స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాము, అసలు స్టాక్ మెయింటైన్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అని చెప్పుకున్నాం కదా. సో స్టాక్ అనేది మన ఫిక్స్డ్ అసెట్ ఆఫ్ కంపెనీ అనుకున్నాం. ఓకేనా? ఫ్యూచర్లో మన దగ్గర ఏదైనా లిక్విడ్ క్యాష్ లేకపోయినా కూడా ఇమీడియట్గా మనకి స్టాక్ ఉన్నదాన్ని కన్వర్టింగ్ టు ద క్యాష్ అని చెప్పుకున్నాం. సో ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి, నా వాయిస్ మీకు క్లారిటీగా ఉందా? వాయిస్ అండ్ స్క్రీన్, నా వాయిస్ అండ్ స్క్రీన్ మీకు క్లారిటీగా ఉన్నాయండి? ఓకే. సో ఎవరికైనా వాయిస్ కనుక మీకు అంటే తక్కువగా అనిపిస్తున్నా, లేదంటే స్క్రీన్గా మీకు ఏమైనా స్ట్రక్ అయినా అనిపించినా మీ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటుందండి. ఓకేనా? సో మీకు ఇంటర్నెట్ ఏదైనా కొంచెం ప్రాబ్లం అయినా కూడా మనకి వాయిస్ క్లారిటీ అనేది, ఇంకొకటి స్క్రీన్ విజిబుల్ అనేది మనకి తక్కువగా కనిపించడం జరుగుతుంది. ఓకే. సో చూడండి, సో నిన్న టాపిక్లో మనం స్టాక్ చెప్పుకున్నాం కదండి. సో ఒక స్టాక్ని మనం పర్చేస్ చేసినప్పుడు దాన్ని ఎలా తీసుకుంటాము, అదేవిధంగా సేల్స్ చేసినప్పుడు దానికి కావాల్సిన సెట్టింగ్స్ ఏంటి అనేది నేను మనం చూసుకున్నామండి. ఓకేనా? సో ఒక షాప్లో జనరల్గా కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి మనం పర్చేస్ సేల్స్ అనేవి చేస్తూ ఉంటాం నార్మల్గా మార్కెట్లో. సో అట్లా మనకి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసుకున్నాం. దానికి సంబంధించి సో కలర్ టీవీస్, పెన్ డ్రైవ్స్ అండ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. సో మనం ఏదైతే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసుకున్నామో దానికి సంబంధించి స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం. సో తర్వాత కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ అండ్ వోచరింగ్. సో నిన్నటితో మనకి స్టాక్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎంట్రీస్ పర్చేస్ అండ్ సేల్స్ అయిపోయినాయండి. ఓకేనా? పర్చేస్కి ఏం చేసాము, షార్ట్ కట్కి F9 అనుకున్నాము. సో పార్టీ అకౌంట్ త్రూ పార్టీ నేమ్ ఇస్తే ప్రాబ్లంలో పార్టీ నేమ్ ఎంటర్ చేసుకున్నాము, లేదంటే క్యాష్ ద్వారా మనం పర్చేస్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ ఆప్షన్ అయినటువంటి సేల్స్ కూడా మనం అదే రకంగా ఎవరైనా పర్సన్ నేమ్ ఇస్తే ప్రాబ్లంలో పర్సన్ నేమ్ మెన్షన్ చేసుకున్నాం పార్టీ అకౌంట్లో. సో లేదంటే మనం క్యాష్గా ట్రీట్ చేసుకొని సేల్ చేసేసుకున్నాం. ఓకేనా? షార్ట్ కట్కి F8 అనుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనం చూడండి పర్చేస్ రిటర్న్స్ అండి. సో ఇప్పుడు జనరల్గా మనం స్టాక్ అనుకున్నాం కదా. సో మనం స్టాక్ తెచ్చుకోవాలంటే మనం వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేయాల్సి ఉంటుంది కదండి. సో ఇప్పుడు మనకి షాప్లో జనరల్గా కస్టమర్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సో సమ్ ప్రొడక్ట్స్ అడిగారు. ఓకేనా? సో ఆ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయండి. సో మన దగ్గర ఉంటాయి. ఏవి ప్రీవియస్గా ఏమైతే రన్ అవుతున్నాయి ప్రొడక్ట్స్ అనేవి అవి ఉంటాయి. సో కొత్తగా మార్కెట్లోకి ఏదైనా ఇంట్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్స్ని సో మన దగ్గర అవైలబుల్గా ఉండవు కదా స్టాక్ అనేది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? సో మనం ఎవరైతే దగ్గర అయితే మనం పర్చేస్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని అడిగి సో మనం పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంటాయండి సరుకు అనేది. ఓకేనా? సో ఇట్లా మనకి కావాల్సిన ఈ కస్టమర్ నీడ్ కోసం మనం కంపెనీస్ని అడిగి మనం తెచ్చుకుంటాం కదా సరుకులు అనేవి. ఓకేనా? సో ఇట్లా మనం తెచ్చుకున్నప్పుడు సో రైస్ బ్యాగ్స్ కానీ లేదంటే ఆయిల్ క్యాన్స్ కానీ సో జనరల్గా త్రూ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రావడం జరుగుతుందండి. ఓకేనా? సో ఆ కంపెనీ నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి సో మన రిక్వైర్మెంట్ అంటే కస్టమర్ ఏ రిక్వైర్మెంట్ అయితే అడిగారో సో ఆ రిక్వైర్మెంట్ కోసం మనం పర్చేస్ చేసిన కంపెనీ తోటి మనం డీల్ చేసుకుంటాం. ఓకేనా? సో ఆ కంపెనీ వాళ్ళు మనం ఏవైతే అడిగారో ఆ రిక్వైర్మెంట్ మనకి పంపిస్తారండి. సో ఇలా పంపించేటప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఇప్పుడు కలర్ టీవీస్ కానీ సో చెప్పుకున్నాం కదా రైస్ బ్యాగ్స్ కానీ సో ఆయిల్ క్యాన్స్ కానీ ఇట్లా ట్రాన్స్పోర్టేషన్స్లో కొన్ని ఏమవుతాయి అంటే సో కొన్ని పాడైపోవడం కానీ లేదంటే కొన్ని బ్రేక్ అవ్వడం కానీ జరుగుతాయండి. ఓకేనా? సో నార్మల్గా ఇప్పుడు ఒక రైస్ బ్యాగ్స్ వచ్చి అనుకోండి. సో రైస్ బ్యాగ్స్ ఒక 15 బ్యాగ్స్ మనం తెప్పిస్తున్నాం కంపెనీ నుంచి. ఓకేనా? సో మన షాప్కి వచ్చేసరికి ఎన్ని వచ్చినాయి? కరెక్ట్గా 13 వచ్చినాయి అండి. సో మిగతా 2 ఐటమ్స్ ఏమైనాయి? సో బ్రేక్ అయినాయి, లేదంటే జనరల్గా బ్యాగ్స్ కాబట్టి ఊడిపోవడం కానీ జరిగినాయి. సో ఇవేం చేస్తాం మనం తిరిగి మనం ఏమైతే 2 అనేది మనకి డ్యామేజ్ కానీ ఊడిపోయినా కానీ జరిగినాయో అవి తిరిగి మన కంపెనీకి పంపిస్తాం కదండి. ఓకేనా? సో అవి మన దగ్గర ఉంచుకోం కదా. ఇప్పుడు మనం ఏమైతే 15 ఐటమ్స్ అడిగామో ఆ 15 ఐటమ్స్లో ఒక 2 ఐటమ్స్ పోయినా కూడా మనం ఊరుకుంటామండి? సో జనరల్గా చెప్పండి. సో మనకి రిక్వైర్మెంట్ గూడ్స్ ఉన్నాయి. సో పర్చేస్ కంపెనీతో మనం కొంటున్నాం. కొన్నప్పుడు 15 రకాల ఐటమ్స్ మనం తెప్పించుకున్నామండి షాప్కి అవసరమని. సో షాప్కి అవసరమని మనం తెప్పించుకున్నప్పుడు సో 13 ఐటమ్స్ మాత్రం మన పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఓకేనా? 2 ఐటమ్స్ మాత్రం మనకి బ్రేకేజ్ వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తామండి మనం? సో 15లో 13 కరెక్ట్గా వచ్చినాయి కదా, 2 ఐటమ్సే కదా మనకి రావాల్సినవి, వదిలేస్తామా? ఏం చేస్తాం చెప్పండి జనరల్గా? సో 15లో 13 కరెక్ట్గా వచ్చి ఒక 2 ఐటమ్స్ మనకి బ్రేకేజ్ అయినా లేదు అంటే డ్యామేజ్ అయినా కూడా ఏం చేస్తాం చెప్పండి? సో మనం ఎవరి దగ్గర అయితే మనం పర్చేస్ చేస్తున్నామో ఆ కంపెనీ వాళ్ళకి మళ్ళీ మనం తిరిగి ఇస్తాం కదండి. ఓకేనా? సో అంటే ఇక్కడ ఏంటి, రిటర్న్ అనేది చేస్తున్నాం. రిటర్న్ అనేది ఎవరెవరికి చేస్తున్నామండి? మనం ఎవరైతే పర్చేస్ చేస్తున్నామో ఆ పర్చేస్ కంపెనీకి మనం ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వచ్చిన ఏమైనా ఐటమ్స్ని తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తున్నామండి. ఎందుకని? మనం 15 ఐటమ్స్ చెప్పాము, 13 ఐటమ్స్ కరెక్ట్గా వచ్చినాయి.
రిమైనింగ్ 2 ఐటమ్స్ ఏమైనాయండి, బ్రేకేజ్ కానీ డ్యామేజ్ కానీ అయిపోయినాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 ఐటమ్స్ అనేవి తిరిగి మళ్ళీ ఇస్తాం కదండి మనం ఎక్కడైతే పర్చేస్ చేసినాం ఆ కంపెనీకి. ఓకేనా. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్స్ లో మనం తిరిగి ఇచ్చే వాటిని మనం పర్చేస్ రిటర్న్స్ అంటామండి. ఓకేనా. సో మనం ఏమైతే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గూడ్స్ అవసరమని మనం పర్చేస్ కంపెనీకి టైఅప్ అయ్యి పర్చేస్ కంపెనీకి మనం ఏదైనా ఐటమ్స్ మనం ఆర్డర్ ఇచ్చి వాళ్ళు త్రూ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మన షాప్కి పంపించేటప్పుడు ఏమైనా డ్యామేజ్ కానీ లేదా బ్రేక్ కానీ అయితే ఆ రిటర్న్స్ ఏమైతే ఉన్నాయో అవి మళ్ళీ మనం తిరిగి ఇస్తాం షాప్ నుంచి. ఓకేనా. ఇట్లా షాప్ నుంచి మనం తిరిగి ఇచ్చే వాటిని మనం పర్చేస్ రిటర్న్స్ అంటానండి. ఓకేనా. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఏమైనా కన్ఫ్యూజన్ గా ఉందా, అర్థమైందా? సో పర్చేస్ రిటర్న్స్ అనే కాన్సెప్ట్. పర్చేస్ రిటర్న్స్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైందా అండి? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే కదా, క్లియర్ కదా. సో చూడండి అయితే ఈ పర్చేస్ రిటర్న్స్ కి సో లెడ్జర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా మనం లెడ్జర్స్ ఏం చేస్తాం, పర్చేస్ అని మనం లెడ్జర్ క్రియేట్ చేసుకొని అండర్ గ్రూప్ ఏం చేస్తామండి, పర్చేస్ అకౌంట్స్ అనుకుంటాం. సో అదే విధంగా సేల్స్ అనుకొని అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్లో రాస్తాం. సో ఇప్పుడు పర్చేస్ రిటర్న్స్ అనేది కూడా మన షాప్ నుంచి జరుగుతుంది కదండి. సో మన షాప్కి ఏదైతే మనకి ఐటమ్స్ వచ్చినాయో సో ఐటమ్స్ అనేవి 100% రాకుండా 85-80% మనకి షాప్కి వచ్చి రిమైనింగ్ 20% కూడా మనకి బ్రేక్ ఆఫ్ ది గూడ్స్ అండి. ఓకేనా. మనకి ఆ గూడ్స్ అనేవి బ్రేక్ అవటం వల్ల మనం తిరిగి ఇచ్చేస్తున్నాం. సో ఈ ట్రాన్సాక్షన్ మనం ఏమంటాం అంటే పర్చేస్ రిటర్న్స్. సో మనం తిరిగి ఇస్తున్నాం కాబట్టి ఈ పర్చేస్ రిటర్న్స్ కూడా మనకి ఏమవుతుందండి, గ్రూప్ ఆఫ్ లెడ్జర్ పర్చేస్ అకౌంట్స్ అవుతుందండి. ఓకేనా. సో అదే విధంగా సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్స్ కూడా అండర్ గ్రూప్ ఏమవుతుంది మనకి, సేల్స్ అకౌంట్స్. సో ఈ పర్చేస్ రిటర్న్స్ ని మనకి ఓచరింగ్ లో కూడా డెబిట్ నోట్ అంటారండి ఈ పర్చేస్ రిటర్న్స్ ని. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో డెబిట్ నోట్ అన్నా మనకి పర్చేస్ రిటర్న్స్ అన్నా ఒకటేనండి. ఓకేనా. మనం ఎవరి కంపెనీ ద్వారా అయితే మనం టైఅప్ అయ్యి మన కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్ని బట్టి మన గూడ్స్ ఎవరి దగ్గర నుంచి అయితే మనం తెచ్చుకుంటున్నామో ఆ గూడ్స్ వచ్చినప్పుడు రిసీవింగ్ కరెక్ట్గా లేనప్పుడు సో ఏమైతే మనకి డ్యామేజ్ గూడ్స్ అయినాయో ఆ గూడ్స్ని తిరిగి మళ్ళీ మన కంపెనీకి ఇచ్చే వాటిని మనం పర్చేస్ రిటర్న్స్ అంటాం. వాటిని డెబిట్ నోట్ కూడా అంటారండి. ఓకేనా. ఇక్కడ మీకు ఓచర్ కూడా మీకు డెబిట్ నోట్ అనే మనకి డిస్ప్లే ఇస్తుంది, టాలీ ఓచర్. పర్చేస్ రిటర్న్స్ అని మనకి డిస్ప్లే ఇవ్వదండి టాలీ ఓచర్. ఓకేనా. సో రెండు ఒకటే, పర్చేస్ రిటర్న్స్ అన్నా కూడా డెబిట్ నోట్ అన్నా కూడా ఒకటే. సో డెబిట్ నోట్కి మనకి షార్ట్ కట్కి ఏంటండి, Ctrl+F9. ఓకేనా. సో అదే విధంగా మనం సేల్స్ రిటర్న్స్ కూడా చేస్తామండి. ఓకేనా. సేల్స్ రిటర్న్స్కి షార్ట్ కట్కి ఏంటండి, Ctrl+F8. సో వీటిని ఏమంటారు, మనం ఏదైతే సేల్స్ రిటర్న్స్ చేస్తున్నామో వాటిని క్రెడిట్ నోట్ అంటారండి. ఓకేనా. సో సేల్స్ రిటర్న్స్ అన్న క్రెడిట్ నోట్ అన్నా కూడా ఒకటేనండి. సో డెబిట్ నోట్ అన్నా పర్చేస్ రిటర్న్స్ అన్నా కూడా ఒకటే. సో పర్చేస్ రిటర్న్స్ కి లెడ్జర్ ఏమొస్తాయని చెప్పుకున్నామండి. సో సేల్స్ రిటర్న్స్ అంటే మీకు చెప్తానండి కాన్సెప్ట్, మీకు తర్వాత చెప్తాను. సో ముందు ఇది చెప్పండి. సో పర్చేస్ రిటర్న్స్ అంటే మనకి లెడ్జర్ ఏమొస్తుందని చెప్పుకున్నాం. సో పర్చేస్ అకౌంట్ అని ఎందుకు పెట్టుకుంటామండి మనం లెడ్జర్లో. సో ఎందుకంటే మన ట్రాన్సాక్షన్ ఏదైతే మనం కంపెనీతో టైఅప్ అయ్యి మనం కంపెనీ నుంచి మనం ఏదైతే పర్చేస్ చేస్తున్నామో తిరిగి ఆ పర్చేస్ చేసిన వస్తువులు మనం తిరిగి ఇస్తున్నామండి. ఓకేనా. సో పర్చేస్ చేసిన వస్తువుని తిరిగి ఇస్తున్నాం కాబట్టి పర్చేస్ రిటర్న్స్ అంటున్నాం. సో పర్చేస్ రిటర్న్స్ మనకి అండర్ గ్రూప్ ఏమవుతుంది, అండర్ పర్చేస్ అకౌంట్స్. ఓకే, క్లియర్ కదా ఈ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో పర్చేస్ రిటర్న్స్ దగ్గర మీకు ఏమైనా క్లారిటీ ఉందా, ఐడియా ఉందా అండి, లేదంటే డౌట్స్ ఉన్నాయి ఇంకెవరికైనా? సో పర్చేస్ రిటర్న్స్ మనం ఎలా తీసుకుంటాము, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి పర్చేస్ రిటర్న్స్ లో. ఓకే. సో ఇందాక సేల్స్ రిటర్న్స్ అన్నారు కదా. సో ఇప్పుడు పర్చేస్ రిటర్న్స్ అయిపోయింది, సేల్స్ రిటర్న్స్ చూడండి.
సో జనరల్గా ఒక మార్కెట్లో మనం అదే షాప్ నుంచి పర్చేస్ చేస్తాము, సేల్స్ చేస్తామండి. ప్రీవియస్ టాపిక్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టాక్ మేనేజ్మెంట్లో. ఏమని పర్చేస్ చేసాం, అక్కడ సేలింగ్ చేసాం. ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ చేసినప్పుడు సేల్స్ రిటర్న్స్ కూడా చేయాలి కదా. సో చూడండి, ఈ సేల్స్ రిటర్న్స్ అంటే ఇప్పుడు మనకి జనరల్గా సో కస్టమర్ మన షాప్కి వచ్చి రిక్వైర్మెంట్ అడుగుతారండి. ఓకేనా, పలానా ప్రొడక్ట్స్ కావాలి మాకు అని చెప్పని, అవైలబుల్గా ఉన్నాయా మీ షాప్లో అని చెప్పని. సో మనం ఏం చేస్తాం, అప్డేషన్ ప్రకారం మార్కెట్లోకి కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్స్ని కూడా ఏమైతే మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయో కనుక్కొని మరి మనం పర్చేస్ చేసిన కంపెనీ దగ్గర ఇంకా ఎక్స్ట్రాగా న్యూ ప్రొడక్ట్స్ ఏమన్నా కావాల్సి ఉన్నా కూడా అవి కూడా మనం తెప్పించుకుంటూ ఉంటాం. ఓకేనా. సో కస్టమర్ అడిగిన దానికి మనకి షాప్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అతను అడిగిన ప్రొడక్ట్స్ మనం తిరిగి ఇస్తామండి. ఓకేనా. సో ఇట్లా మనం ఏదైతే కస్టమర్కి ఇస్తామో ఇచ్చిన వాటిల్లో మళ్ళీ అగైన్ మనకి కస్టమర్కి చేరే లోపల కొన్ని డ్యామేజ్ అవుతాయండి. ఓకేనా, కొన్ని డ్యామేజ్ అవ్వడం కానీ లేదంటే బ్రేక్ అవ్వడం కానీ జరుగుతాయి. సో కస్టమర్ ఏం చేస్తారు, ఇప్పుడు మన కస్టమర్ ఒక షాప్కి వచ్చి మాకు పలానా రిక్వైర్మెంట్ ఉన్నాయి, పలానా గూడ్స్ కావాలని చెప్పి అడిగినప్పుడు వాళ్ళకి మనం ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి డ్యామేజ్ అయితే ఏం చేస్తారండి కస్టమరు. సో కస్టమర్ కూడా ఏం చేస్తారు, డైరెక్ట్గా మన షాప్కి వచ్చి ఇట్లా మీ దగ్గర పలానా వస్తువులు తీసుకున్నాము, సో కొన్ని వస్తువులు మాకు డ్యామేజ్ అయినాయి అని చెప్పి మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఓకేనా. సో కస్టమర్ మనకి తిరిగి ఇచ్చేస్తారు కదండి. సో ఈ రిటర్న్స్లో మనకి ఏమవుతుందంటే సేల్స్ రిటర్న్స్ అవుతాయండి. ఓకేనా. సో కస్టమర్ మనకు రిక్వైర్మెంట్ అడిగారు, ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం గూడ్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి. ఓకేనా. సో ప్రొవైడ్ చేసినప్పుడు కస్టమర్కి చేరే లోపల త్రూ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఏమైనా వస్తువులు కస్టమర్కి గమ్యస్థానానికి చేరే లోపల డ్యామేజ్ అయితే తిరిగి కస్టమర్ అనేవాళ్ళు మనకి ఇస్తారండి. ఓకేనా. సో అట్లా మనకి మన షాప్కి రావటాన్ని సేల్స్ రిటర్న్స్ అంటారు. ఓకేనా. దీన్నే మనం క్రెడిట్ నోట్ కూడా అంటాము, షార్ట్ కట్ కి F8. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ రిటర్న్స్ అనేది చెప్పాను నేను. సో పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. ఓకేనా. సో పర్చేస్ రిటర్న్స్ అంటేనేమో మనం ఎవరైతే పర్చేస్ చేస్తున్నామో, మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తున్నామో ఆ కంపెనీ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మన షాప్కి వచ్చేటప్పుడు ఏమైనా డ్యామేజ్ అయితే మనము తిరిగి పర్చేస్ కంపెనీ ఏవైతే చేసామో అక్కడ వాళ్ళకి తిరిగి ఇచ్చేదాన్ని పర్చేస్ రిటర్న్స్ అంటాము. సో సేల్స్ రిటర్న్స్ అంటే మనము కస్టమర్స్కి ఇచ్చినప్పుడు కస్టమర్ దగ్గరికి చేరే లోపల ఏదైనా వస్తువులు డ్యామేజ్ అయితే తిరిగి మన షాప్కి ఇవ్వటాన్ని మనం సేల్స్ రిటర్న్స్ అంటాం. సో మీకు ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్లో మీకు క్లారిటీ ఉందా. ఓకేనా. ఇప్పుడు నేను 2 టైప్స్ ఆఫ్ రిటర్న్స్ అనేది చెప్పాను మీకు. సో 2 పాయింట్స్కి మీకు డిఫరెన్స్ ఉంది. సో పర్చేస్ రిటర్న్స్ అంటే ఎప్పుడు చేస్తాము, సేల్స్ రిటర్న్స్ అంటే ఎప్పుడు చేస్తామన్నది. ఓకేనా. టాపిక్ మీకు క్లియర్గా ఉందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. సో ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకేనా. సో ఈ పర్చేజ్ రిటర్న్స్ చేసిన దాన్నే మనం ఏమనుకుంటున్నాం, డెబిట్ నోట్ అంటారండి. మీకు అది నేను టాలీ ఓచర్లో కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యానిమేషన్స్ ఆపేయండి. సో నేను డిసేబుల్ చేస్తున్నాను చూడండి. సో చూడండి, మనం ఏదైతే పర్చేజ్ రిటర్న్స్ చేస్తున్నామో సో వాటిని ఏమంటాము, డెబిట్ నోట్ అని కూడా అంటామండి. సో మీకు ఓచర్లో Ctrl+F9 అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా డిస్ప్లే ఇచ్చే ఓచర్ ఏంటి, మనకి పర్చేజ్ రిటర్న్స్ అని డిస్ప్లే అవ్వదండి. ఓకేనా, డెబిట్ నోట్ అని మాత్రమే డిస్ప్లే ఇస్తుంది. సో అందుకే చెప్పాను మీకు ఇక్కడ. సో పర్చేజ్ రిటర్న్స్ అన్నా కూడా డెబిట్ నోట్ అన్నా కూడా ఒకటేనండి. సో అదే విధంగా సేల్స్ రిటర్న్స్ కూడా మన Ctrl+F8 అంటే క్రెడిట్ నోట్ అనేది డిస్ప్లే ఇస్తుంది, కానీ సేల్స్ రిటర్న్స్ అనేది మాత్రం మనకి డిస్ప్లే అవ్వదు. ఓకేనా. సో ఈ పర్చేజ్ మనం ఏం చేస్తున్నాము, మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో ఇది తిరిగి ఇచ్చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ అనుకున్నాం. సో పర్చేజ్ రిటర్న్స్ ఏమవుతుంది, అకౌంట్లో మనకి అండర్ పర్చేజ్ అకౌంట్స్ అవుతుంది. ఓకేనా. సేల్స్ రిటర్న్స్ చూడండి, సో ఇది సేలింగ్ చేయడం వల్ల కస్టమర్ మనకి తిరిగి ఇస్తున్నారు కాబట్టి వాటిని సేల్స్ రిటర్న్స్ అంటున్నాం. వాటి గ్రూప్ ఆఫ్ లెడ్జర్ ఏంటి, సేల్స్ అకౌంట్స్. ఓకేనా. సో నోట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉన్నాయి. సో బిఫోర్ మీరు ఈ Ctrl+F9 డెబిట్ నోటు, Ctrl+F8 క్రెడిట్ నోటు, మీరు ఈ 2 రిటర్న్స్ కనుక యాక్టివేట్ చేయాలంటే మనకి టాలీ సాఫ్ట్వేర్లో F11లోకి వెళ్ళి కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుందండి. ఆ సెట్టింగ్స్ చూడండి ఇక్కడ. సో ఈ 2 స్టెప్స్ కామన్ అండి మనకి. ప్రెస్ F11. ఓకేనా. F11 అంటే ఏమనుకున్నాం, కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనుకున్నాం కదా. ఓకేనా. సో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్లో F2 అంటే
ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇన్వెంటరీ రిలేటెడ్. ఓకేనా, మనం ఏదైనా స్టాక్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి F2 అనుకున్నాం. సో మనం ప్రీవియస్గా అకౌంట్స్కి సంబంధించి చెప్పాం కాబట్టి అది అకౌంట్స్ ఇన్ఫో అవుతుంది. సో దానికి సంబంధించి ఏం చేసాం, ఇక్కడ ప్రెస్ F1 అని పెట్టుకున్నాం. ఓకేనా, సో ఇది ఇన్వెంటరీ కాబట్టి ప్రెస్ F11 టైప్ చేసి ప్రెస్ F2 ఎంటర్ చేస్తున్నాం. మనం ప్రీవియస్గా అకౌంట్స్ జరిగినప్పుడు ప్రెస్ F11 అంటున్నాం, కానీ ఇక్కడ ప్రెస్ F1 ఉంటుందండి. ఓకేనా, సో ఎందుకంటే ఫస్ట్ మనం చెప్పిన కాన్సెప్ట్ ఏమో అకౌంట్స్ ఇన్ఫో రిలేటెడ్. సో ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ వచ్చేసరికి ఇన్వెంటరీ చెప్పినా కదండి, స్టాక్ రిలేటెడ్ అని. స్టాక్ రిలేటెడ్ అంటే ఏంటి, జనరల్గా పర్చేస్ కానీ సేల్స్ కానీ, పర్చేస్ రిటర్న్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ, పర్చేస్ ఆర్డర్ కానీ సేల్స్ ఆర్డర్ కానీ, స్టాక్ జర్నల్ కానీ. సో ఇవేవైతే ఉన్నాయో మనం స్టాక్ రిలేటెడ్ చేస్తున్నామో అవన్నీ కూడా మనం ప్రెస్ F11 అని టైప్ చేసి అండర్ ఏం చేస్తాం, మనం ఇన్వెంటరీ కాబట్టి F2 అనే ఆప్షన్ ద్వారా మనం ప్రొసీడ్ అవుతామండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఈ పర్చేస్ రిటర్న్స్ నోట్స్ కానీ సేల్స్ రిటర్న్స్ నోట్స్ కానీ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే యూస్ డెబిట్ ఆర్ క్రెడిట్ నోట్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఓకేనా, మీకు అది ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫస్ట్ మీరు పాయింట్స్ చూడండి. సో యూస్ డెబిట్ ఆర్ క్రెడిట్ నోట్ అని ఉంటుంది. ఓకేనా, ఆప్షన్ ఎస్ చేస్తేనే మనకి ఇప్పుడు నేను పైన చెప్పాను కదండి, Ctrl+F9 కానీ Ctrl+F8 కానీ. ఓకేనా, అది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇప్పుడు మీకు గేట్వే ఆఫ్ టాలీ అనే డిస్ప్లే అవుతుంది కదా, టాలీ సాఫ్ట్వేర్ మీకు గేట్వే ఆఫ్ టాలీ డిస్ప్లే అవుతుందా లేదా? ఓకే, సో చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను నార్మల్గా అకౌంటింగ్ వోచర్స్ దగ్గరికి వచ్చేసి సో Ctrl+F8 అంటానండి, Ctrl+F8. సో చూడండి, సో ఇక్కడ ఏమైంది, వోచర్ కనిపిస్తుందా మీకు? ఏమని డిస్ప్లే ఇచ్చిందండి మనకి టాలీ వోచర్లో, టాలీ సాఫ్ట్వేర్లో మీకు లెఫ్ట్ సైడ్న టాప్ బాటంలో మీకు ఏమని డిస్ప్లే ఇస్తుంది వోచరు? క్రెడిట్ నోట్ అని డిస్ప్లే ఇస్తుందా కదా? అంటే ఏంటి ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అండి. సో నేను థియరిటికల్గా మీకు చెప్పాను కదా, సో మనకి వోచర్ కూడా సేల్స్ రిటర్న్స్ అని డిస్ప్లే ఇవ్వదు. ఓకేనా, సో క్రెడిట్ నోట్ అని మాత్రమే డిస్ప్లే ఇస్తుంది. సో చూడండి ఇప్పుడు నెక్స్ట్ Ctrl+F9. సో ఇప్పుడు ఏమైపోయిందండి వోచరు? సో ఇందాక ఇక్కడ క్రెడిట్ నోట్ ఉన్న వోచరు ఇప్పుడు నేను Ctrl+F9 ప్రెస్ చేయగానే ఏం మారిపోయింది వోచర్ అనేది? ఓకేనా, సో డెబిట్ నోట్ అని మనకి టాలీ వోచర్లో డిస్ప్లే ఇస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు పర్చేస్ రిటర్న్స్ అని డిస్ప్లే ఇచ్చిందా? సో అక్కడ సేల్స్ రిటర్న్స్ అని డిస్ప్లే ఇచ్చినాయా టాలీ వోచర్లో? లేదండి. ఓకేనా, అందుకనే పర్చేస్ రిటర్న్స్ అన్న డెబిట్ నోట్ అన్న ఒకటే. ఓకేనా, సో అదే రకంగా సేల్స్ రిటర్న్స్ అన్న క్రెడిట్ నోట్ అన్న ఒకటేనండి. ఓకే, సో చూడండి ఇప్పుడు F11 ప్రెస్ చేస్తాను. సో F11 ప్రెస్ చేయగానే కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఓపెన్ అయ్యి చూడండి టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా, సో ఇక్కడ సో చూడండి ఇక్కడ యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్ ఉన్నాయి చూసారా? ఓకేనా, సో యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్. సో ఇవి యాక్చువల్గా నోలో ఉండాలండి. ఓకేనా, మీకు చూపించడం కోసం నేను ఎస్ అని పెట్టాను. ఓకేనా, ఇవి నోలో ఒకసారి చూస్తాను చూడండి. నో టైప్ చేస్తున్నాను, సో నో అని ఎంటర్ చేస్తానండి. సో సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వోచెస్లోకి వచ్చి అగైన్ Ctrl+F8 అంటాను చూడండి. సో Ctrl+F8 టైప్ చేశానండి. సో వోచర్ అయినా మారుతుందా ఇక్కడ? సో పేమెంట్లో ఉన్న వోచరు జనరల్గా Ctrl+F8 అనగానే మనకి మారిపోవాలి కదండి. సో మనకి సేల్స్ రిటర్న్స్ ఏమైతే ఉన్నాయో క్రెడిట్ నోట్ అనే ఆప్షన్ చూపించాలి కదా. సో ఇక్కడ నేను Ctrl+F8 అంటున్నాను. సో F8 అన్నా కూడా మనకి పేమెంట్ వోచర్ డిస్ప్లే ఇస్తుంది. సో ఎందుకని డిస్ప్లే ఇస్తుందండి? సో ఎందుకని డిస్ప్లే ఇస్తుంది? ఎస్, ఇందాక మీకు ఏం చెప్పానండి. సో మనం ఏదైనా సరే కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు స్టాక్లో ఖచ్చితంగా మనం సెట్టింగ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి. సో మనం మల్టీ కరెన్సీకైనా అదే రకంగా చెప్పుకున్నాం కదా.
సో మల్టీ కరెన్సీ అయినా సరే మన సెట్టింగ్స్ లో ఉన్న ఎనేబుల్ మల్టీ కరెన్సీ సెట్టింగ్స్ ఓపెన్ అయితేనే మనకి ఫారినర్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ అయ్యాలంటే మనకి సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఓకేనా? సో ఇది కూడా అంతేనండి. సో మన పర్చేజ్ రిటర్న్స్ రావాలన్నా సేల్స్ రిటర్న్స్ చేయాలన్నా ముందు మనకి అకౌంటింగ్ సెట్టింగ్స్ లో F11 లో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ లో మనం క్రెడిట్ నోట్ కానీ డెబిట్ నోట్ రిలేటెడ్ మనం సెట్టింగ్స్ చేసుకుంటేనే అవి మనకి డిస్ప్లే చేస్తాయి. అర్థమైందా పాయింట్ మీకు ఇక్కడ? ఓకేనా? సో మన సెట్టింగ్స్ చేయకుండా మనం నార్మల్గా ఓచర్స్ ఎంటర్ చేస్తే మనకి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే అవ్వదండి. ఓకేనా? సో స్టార్టింగ్ ఎప్పుడైనా సరే మనము ఒక ప్రాబ్లంలో కొత్త టాపిక్స్ ఏమైనా వచ్చినాయి అంటే దానికి సంబంధించి సెట్టింగ్స్ కంపల్సరీ ఉంటాయండి. ఓకే, సో F11 ప్రెస్ చేస్తున్నాను చూడండి. సో F11 లో ఇప్పుడు మనం ఇన్వెంటరీ రిలేటెడ్ చేస్తున్నాం కాబట్టి F2 అండి. ఓకేనా? సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు డిస్ప్లేలో గమనిస్తే యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్ అండి. సో ఇది ఏమైపోయిందండి మనకి ఆప్షను నోలో ఉంది. సో రికార్డ్ క్రెడిట్ నోట్స్ ఇన్వాయిస్ మేడ్ అండ్ రికార్డ్ డెబిట్ నోట్స్ అండ్ ఇన్వాయిస్ మేడ్. సో ఈ మూడు కూడా నోలో డిస్ప్లే వస్తుందండి మన టాలీ సాఫ్ట్వేర్లో కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకి పర్చేస్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్ యాక్టివ్లోకి రావాలి అంటే ఇక్కడ మనం ఏదైతే నో అని చేసుకున్నామో తిరిగి ఎస్ అని ఎంటర్ చేయాలండి. ఓకేనా? సో ఎస్ అని ఎంటర్ చేస్తున్నాను. ఎస్ అని ఎంటర్ చేసి కింద యాక్సెప్టెన్సీ అడిగింది, ఎస్ పెట్టేశాను. సో ఇప్పుడు పేమెంట్ ఓచర్లో ఉందండి. ఓకేనా? సో ఇప్పుడు పేమెంట్ ఓచర్లో ఉంది, మనకి పర్చేస్ రిటర్న్స్ కావాలి. సో మనకి షార్ట్ కట్ కి ఏంటండి, Ctrl+F9. సో చూడండి ఇక్కడ. సో ఇందాక మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకో ముందు మనం అదే పేమెంట్ ఓచర్ దగ్గర Ctrl+F9 అంటే మనకి డెబిట్ నోట్ అనే ఆప్షన్ రాలేదు. F8 కానీ F9 కానీ ఆప్షన్స్ ఎందుకు రాలేదు అంటే మనం కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ లో ఉన్న డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ కి సంబంధించి సెట్టింగ్స్ మనం చేంజ్ చేయలేదండి. ఓకేనా? సో మీకు అర్థమైందా పాయింట్స్ ఇక్కడ? సో పాయింట్స్ అర్థమైనాయండి మీకు ఇక్కడ? పర్చేస్ రిటర్న్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ. ఓకేనా? సో మనకి పర్చేస్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్ కాన్సెప్ట్ లో మనకి కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో వాటికి సంబంధించి సెట్టింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ప్రీవియస్ టాపిక్లో ఏం చెప్పుకున్నాం, మనం పర్చేస్ సేల్స్ లో మనం అక్కడ సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయలేదు. ఓకేనా? కాకపోతే దానికి సంబంధించి ఏం చేసాం, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకున్నాం, దాని రిలేటెడ్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నామండి. ఓకేనా? సో ఈ ప్రాబ్లంలో ఏం చెప్పారు, వాళ్ళు కంపల్సరీగా పర్చేస్ రిటర్న్స్ చేశారు కంపెనీ వాళ్ళు, అదే రకంగా సేల్స్ రిటర్న్స్ కూడా చేశామని చెప్తున్నాడు. ఓకేనా? ఆ సెట్టింగ్స్ కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఉంటాయండి. సో ఇప్పుడు ఏదైతే నేను F11 కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ద్వారా మీకు ఏమైనా ఆప్షన్స్ చూపించాను కదా, సో పర్చేస్ రిటర్న్స్ ఆప్షన్స్ కానీ సేల్స్ రిటర్న్స్ ఆప్షన్స్ కానీ ఆ సెట్టింగ్స్ మనం చేసుకోకపోతే అవి నోలో మాత్రమే ఉంటాయండి. ఓకేనా? ఎందుకంటే వాటికి సంబంధించి మనం ట్రాన్సాక్షన్స్ చేయలేదు కాబట్టి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో అవి నోలోనే ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ప్రాబ్లం రిలేటెడ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని అవి ఎస్ అని మనం చేంజ్ చేస్తామో అప్పుడు మాత్రమే అవి చేంజ్ అయ్యి మనకి టాలీ సాఫ్ట్వేర్లో పర్చేస్ రిటర్న్స్ అంటే డెబిట్ నోట్ అని, సో సేల్స్ రిటర్న్స్ అంటే క్రెడిట్ నోట్ అని మనకి డిస్ప్లే ఇస్తాయండి. ఓకేనా? సో కాన్సెప్ట్ అర్థమైందా? సో కాన్సెప్ట్స్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి థియరిటికల్గా. సో ఓకే కదండి. సో ప్రాబ్లం మూవ్ అవుదాం. ప్రాబ్లం చెప్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ప్రాబ్లం చూడండి. సో మిస్టర్ అరవింద్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs rupees. ఓకేనా? సో ఇది చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి మనకి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ పాయింట్ కామన్ అనుకున్నాం కదా. సో ఎప్పుడైనా సరే ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ వాడు కంపల్సరీగా పెట్టుకోవాలి. సో పర్చేస్ యాజ్ ఫాలోస్ చూడండి. సో కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ అండి. ఓకేనా? సో ఇది మన కొత్త టాపిక్ అయినటువంటి పర్చేస్ రిటర్న్స్. ఓకేనా? అందులో మళ్ళీ సేల్స్ రిటర్న్స్ కూడా ఇచ్చాడండి.
సేల్స్ యాజ్ ఫాలోస్ ఇచ్చారు, సేల్స్ రిటర్న్స్ కూడా ఇచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలండి? సో బిఫోర్ కంపెనీ క్రియేషన్ చేసే ముందు మనం ఫస్ట్ సెట్టింగ్ ఏం చేసుకోవాలి? ఇక్కడ కంపెనీ క్రియేషన్ మనకి ప్రతి ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ క్రియేట్ చేస్తామండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ స్టెప్ కంపెనీ క్రియేట్ చేయక ముందు ఇక్కడ కంపల్సరీగా పర్చేజ్ అండ్ పర్చేజ్ రిటర్న్స్ అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారండి అవి? తేజస్ గారు, యూనిట్స్ ఆఫ్ రిసోర్స్ కాదండి, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలి? మనం ప్రాబ్లంలో ఉన్నటువంటి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటే ఏమేమి ఇచ్చారండి పర్చేజ్ లో? చూడండి. సో కంప్యూటర్స్ ఇచ్చారు, పెన్ డ్రైవ్స్ ఇచ్చారు, హెడ్ ఫోన్స్ ఇచ్చారు. ఓకేనా? సో కంప్యూటర్స్ సెట్స్ అని తీసుకున్నారు, పెన్ డ్రైవ్స్ నెంబర్స్ అని తీసుకున్నారు, హెడ్ ఫోన్స్ సెట్స్ అని తీసుకున్నారు. సో మనం కంపెనీ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి స్టాక్ లో ఉన్నటువంటి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా. క్రియేట్ చేయాలా లేదా అండి? క్రియేట్ చేయాలి కదా. సో చూడండి, సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో మనకి సెట్టింగ్స్ అంతగా అవసరం లేదండి. ఓకేనా? సో కొంచెం కొంచెంగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి డెప్త్ లెవెల్ పెరుగుతున్నాయి. సో డెప్త్ లెవెల్ పెరిగే కొద్దీ మనకి సెట్టింగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయండి. ఓకేనా? సో మనం సెట్టింగ్స్ చేసుకొని తర్వాత కంపెనీ క్రియేషన్, లెడ్జెస్ క్రియేషన్, ఓచరింగ్ పోస్టింగ్. ఓకేనా? ఆ మూడు కామనే. మనం సెట్టింగ్స్ ఏం చేసుకుంటున్నాం ఇక్కడ? సో పర్చేస్ యాజ్ ఫాలోస్, పర్చేస్ రిటర్న్స్ యాజ్ ఫాలోస్, సేల్స్ ఫాలోస్, సేల్స్ రిటర్న్స్ అంటున్నారు కాబట్టి వాటికి సంబంధించి కంపల్సరీగా స్టాక్ ఐటమ్స్ ఇస్తారండి. ఓకేనా? స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసే ముందు వాటికి సంబంధించి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి కదా. సో అందుకని ఈ ప్రాబ్లంలో మనం ఏం చేస్తున్నాం? స్టార్టింగ్ మనకి ప్రాబ్లంలో ఏమైతే మనకి పర్చేస్ అండ్ సేల్స్ ఇస్తున్నారో వాటికి సంబంధించి ఫస్ట్ మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసుకుంటామండి. ఓకేనా? సో చూడండి, సో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న కంపెనీ ఏంటండి? ఎస్బీఐ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మన కంపెనీ ఏంటి? సో మిస్టర్ అరవింద్. సో కంపెనీ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఏమనుకున్నామండి? సో ఒక కంపెనీని క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఏదైనా మనం ఒక కంపెనీని క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి అండి. సో ఆల్ట్ ప్లస్ F1. సో చూడండి ఇక్కడ, సో మన ప్రాబ్లంలో అడిగింది ఏంటండి? మిస్టర్ అరవింద్ కదా. ఓకే, స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? సో ఇక్కడ నేను మిస్టర్ అరవింద్కి సంబంధించి మనం కంపెనీని క్రియేట్ చేసుకున్నాము. అదే విధంగా అరవింద్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయినటువంటి మనం ఆంధ్రప్రదేశ్ కూడా ఎంటర్ చేసుకున్నామండి టాలీలో. సో ఇక్కడ పర్సన్ పేరు, స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక షార్ట్ కట్ కి చెప్పాను. ఏం షార్ట్ కట్ కి అండి అది? Ctrl+A. సో చూడండి ఇక్కడ, సో ఇప్పుడు నేమ్ ఆఫ్ కంపెనీ ఏమైపోయింది? మిస్టర్ అరవింద్ అని మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ లో హైలైట్ అయిపోయింది. సో ఇందాక మనం ప్రీవియస్ గా ఏం చూసామండి? ఇక్కడ ఎస్బీఐ అనే కంపెనీ ఉంది. ఓకేనా? సో ఎస్బీఐ అనే కంపెనీని మన ప్రాబ్లంలో మిస్టర్ అరవింద్ అనే కంపెనీ గురించి అడుగుతున్నారు కాబట్టి ప్రాబ్లంలో ఆ కంపెనీని మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో మిస్టర్ అరవింద్ అనే కంపెనీని క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్స్ అండి. ఓకేనా? క్రియేట్. సో ఏమున్నాయండి మనకి ప్రాబ్లంలో? సెట్స్, నెంబర్స్. సో సెట్స్. నెక్స్ట్ ఏంటండి? నెంబర్స్. ఓకేనా? సెట్స్ క్రియేట్ చేసాము, నెంబర్స్ కూడా క్రియేట్ చేసామండి. సో స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి కదండి. మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో ఆల్ ఐటమ్స్ లో మనకి ఏమైతే పర్చేజ్ లో ఇచ్చారో ప్రాబ్లమ్స్ అవన్నీ మనం ఇక్కడ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? సో ఏమేమి ఇచ్చారండి? కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్. సో కంప్యూటర్స్ ప్రైమరీ. అండర్ ఏమనుకున్నామంటే కంప్యూటర్స్
సెట్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ పెన్ డ్రైవ్స్ అండి. సో పెన్ డ్రైవ్స్ ఏమనుకున్నామండి, ప్రాబ్లంలు ఇచ్చారు చూడండి, పెన్ డ్రైవ్స్ నెంబర్స్లో ఇచ్చారండి. ఓకేనా, అందుకని మనం నెంబర్స్ సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ హెడ్ ఫోన్స్ అండి. సో హెడ్ ఫోన్స్ దేంట్లో ఉంటుందండి, సెట్స్ అండ్ నెంబర్సా? సో ప్రాబ్లంలో సెట్స్ ఇచ్చారు కాబట్టి సెట్స్. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ మనం ఇంకేమైనా స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలండి. సో మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి 3 స్టాక్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో, కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ అయినటువంటి మనం 3 కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇంకేమైనా మన స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయాలండి ప్రాబ్లంలో ఉన్నటువంటి? ఇంకేం స్టాక్ ఐటమ్స్ లేవు కదా. సో ప్రాబ్లంలో 3 స్టాక్ ఐటమ్స్ ఇచ్చారు కాబట్టి మనం ఆ 3 స్టాక్ ఐటమ్స్కి సంబంధించి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఫస్ట్ స్టెప్ క్రియేట్ చేసుకున్నాం. సో సెకండ్ స్టెప్ అయినటువంటి మనం స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేసుకున్నామండి. ఓకేనా. సో ఇంకేమీ లేదు కాబట్టి ఎంటర్. ఎంటర్ అని మనం ప్రెస్ చేయగానే చూసారు కింద యాక్సెప్టెన్సీ అడుగుతుంది, ఎస్ అని ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మనం ఏమైతే మన స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నామో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ చేసి అవి డిస్ప్లేలో ఉంటాయండి. సో చూడండి ఇక్కడ. ఓకేనా. సో మనకి ప్రాబ్లంలో త్రీ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చారు కాబట్టి కంప్యూటర్స్, హెడ్ ఫోన్స్, పెన్ డ్రైవ్స్, ఆ 3 రకాలకు సంబంధించి మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కూడా మనం క్రియేట్ చేస్తాం. చూసారు కదా. సో కంప్యూటర్స్ అంటే సెట్స్ అని, హెడ్ ఫోన్స్ అంటే సెట్స్ అని, పెన్ డ్రైవ్స్ నెంబర్స్ అని తీసేసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటండి, సో అరవింద్కి సంబంధించి మనం కంపెనీ క్రియేట్ చేసాము. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాము. సో స్టాక్ ఐటమ్స్ సంబంధించి స్టాక్ ఐటమ్స్ కూడా మనం నేమ్స్ అని డిస్ప్లే చేసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి ప్రాబ్లంలో, సో ప్రాబ్లంలో మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటండి, లెడ్జెస్ కదా. సో లెడ్జెస్ చూడండి. సో అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జెస్, మల్టిపుల్ లెడ్జెస్ క్రియేట్ అండి, ఆల్ ఐటమ్స్. ఇక్కడ ఫస్ట్ ఏంటండి, మిస్టర్ అరవింద్ కదా. సో మిస్టర్ అరవింద్ ఏమవుతారు, మిస్టర్ అరవింద్ ఏమవుతారండి కంపెనీకి క్యాపిటల్ అకౌంట్ కదా. సో క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, పర్చేజ్ యాజ్ ఫాలోస్ అంటున్నారండి. ఓకేనా. సో పర్చేజ్ యాజ్ ఫాలోస్ అంటున్నారంటే ఇక్కడ మనకి లెడ్జర్, అవసరమైన లెడ్జర్ ఏంటండి, అవసరమైన లెడ్జర్స్ ఏమవుతుంది, పర్చేజ్ అవుతుంది. సో పర్చేజ్ గ్రూప్ ఏమవుతుంది మనకి, లెడ్జర్ అండి. సో పర్చేజ్ యాజ్ ఫాలోస్ అంటే మనం పర్చేజ్ అని లెడ్జర్ క్రియేట్ చేసాం. సో పర్చేజ్ కి అండర్ గ్రూప్ ఏమవుతుంది మనకి, పర్చేజ్ అకౌంట్ కదా. సో పర్చేజ్ అకౌంట్స్. సో పర్చేజ్ జరిగినప్పుడు సేల్స్ కూడా జరుగుతాయి కదండి, అవునా. సో నెక్స్ట్ స్టెప్ సేల్స్. సేల్స్ ఏమవుతుందండి అండర్ గ్రూప్ లో మనకి, సేల్స్ అకౌంట్స్. ఓకేనా. సో ప్రాబ్లంలో చూడండి మనకి టాపిక్ రిలేటెడ్ అడిగింది పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. ఓకేనా. సో పర్చేజెస్ రిటర్న్స్. సో పర్చేజ్ రిటర్న్స్ ఏమని చెప్పుకున్నామండి గ్రూపు, పర్చేజ్ రిటర్న్స్ మన గ్రూప్ ఏమని చెప్పుకున్నాం, పర్చేజ్ అకౌంట్, అంతే కదా. సో ఎందుకంటే మన పర్చేజ్ జరిగినవి తిరిగి ఇచ్చేస్తున్నామండి. ఓకేనా, డ్యామేజ్ అయినాయి కాబట్టి పర్చేజ్ జరిగినవి మనం తిరిగి ఇచ్చేస్తున్నాం. సో నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ అండి. సో సేల్స్ రిటర్న్స్ ఏమవుతుంది, అండర్ సేల్స్ అకౌంట్స్. ఓకేనా. సో ప్రాబ్లంలో ఇంకేమైనా క్రియేట్ చేయాలండి. సో ప్రాబ్లంలో ఇంకేమన్నా మనం లెడ్జెస్ క్రియేట్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా. సో పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, క్యాపిటల్ కాకుండా ఇంకా మనకి ప్రాబ్లంలో ఇంకేమైనా క్రియేట్ చేసుకునే అవసరం ఉన్నాయండి.
ఓకే కదా. సో మనకి ప్రాబ్లంలో ఇంకా లెడ్జర్స్ అనేవి ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా. సో పర్చేస్ ఇచ్చారు అండర్ ఫ్రమ్ మనం పర్చేస్ అకౌంట్ అనుకున్నాం. అదే పర్చేస్ రిటర్న్స్ అంటే పర్చేస్ అకౌంట్స్ అనుకున్నాం. సేల్స్ రిటర్న్స్. ఓకేనా. సో రెండు కూడా మనకి అకౌంటింగ్ గ్రూప్స్ సేల్స్ అకౌంట్స్ అవుతుంది. సో ప్రాబ్లంలు ఇంకేం లేవు కాబట్టి ఎంటర్. సో అరవింద్కి సంబంధించి మనం కంపెనీ క్రియేట్ చేసుకున్నాము. సో స్టాక్ సెట్టింగ్స్ అయినటువంటి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నాము. లెడ్జర్స్ క్రియేషన్ కూడా చేసేసుకున్నామండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇంకా మిగిలింది ఏంటంటే ఓచరింగ్. అవును కదా. సో ఓచరింగ్లోకి వెళ్ళేటప్పుడు ఒకసారి మనకి ఆప్షన్స్ చూసుకోనండి. F11 ప్రెస్ చేయగానే కాన్ఫిడెన్స్ సెట్టింగ్స్, అకౌంటింగ్ ఫ్యూచర్స్ అని ఉన్నాయి చూసారా. సో అకౌంటింగ్ ఫ్యూచర్స్ అంటే కాన్సెప్ట్ మనం ప్రీవియస్గా ఏమైతే చెప్పుకున్నామో అకౌంట్ రిలేటెడ్ రిసిప్ట్స్, పేమెంట్స్, డిప్రిషియేషన్, మనం ఎర్రర్స్ అన్ని చెప్పుకున్నాం కదండి. సో అవి మాత్రమే మనం F11 ప్రెస్ చేసి F1లో ఉన్నటువంటి అకౌంట్స్ ఇన్ఫోలో మనం చూసుకుంటాం. సో ఇది ఇన్వెంటరీ కాబట్టి సెలెక్ట్ ఇన్వెంటరీ ఫ్యూచర్స్. సో చూసారు ఇక్కడ. సో ఇక్కడ సెట్టింగ్స్ ఏమున్నాయండి. సో యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్ నోలో ఉన్నాయి. ఓకేనా. సో వీటిని ఏం చేయాలి, ఎస్ చేయాలి. సో చూడండి డెబిట్ అండ్ క్రెడిట్ నోట్ ఎస్ చేశాను. సో రికార్డ్ క్రెడిట్ నోట్స్ ఇన్ ఇన్వాయిస్ మేడ్ ఎస్ చేశాను. అదేవిధంగా డెబిట్ నోట్ కూడా మనం ఎంటర్ చేసుకున్నాం. ఓకేనా. సో సెట్టింగ్స్ కూడా మనం చేంజ్ చేసామండి. సో ఇంకా రిమైనింగ్ మనకు ఉన్నది ఓచరింగ్ పార్ట్, అంతే కదా. సో ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ చూడండి అండి. మిస్టర్ అరవింద్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 5 lakhs అంటున్నారండి. ఓకేనా. ఇది రిసిప్టే కదా మనకి కంపెనీకి. సో ఎంతంటే అమౌంట్ 5 lakhs కదా. ఓకే 5 lakhs. సో నెక్స్ట్ స్టెప్ చూడండి అండి. సో పర్చేజెస్ యాజ్ ఫాలోస్ అండి. ఓకేనా. సో ఇక్కడ పర్చేజ్ యాజ్ ఫాలోస్ అంటే షార్ట్ కట్ కీ ఏంటండి. పర్చేజ్ యాజ్ ఫాలోస్ అంటే షార్ట్ కట్ కీ ఏంటి. F9 కదా. సో చూడండి ఇక్కడ. సో రిసిప్ట్లో ఉంది ఓచర్ ఇక్కడ. సో నేను F9 ప్రెస్ చేయగానే పర్చేస్ ఓచర్ ఏదైతే ఉందో మనకి డిస్ప్లే ఇస్తుంది టాలీ అనేది. సో చూసారు కదా. ఓకే. సో పర్చేస్ ఇన్వాయిస్ మనకి షార్ట్ కట్ కి F9 అనుకున్నాం కాబట్టి మనం టాలీ సాఫ్ట్వేర్లో ఫంక్షనాలిటీకి F9 ప్రెస్ చేసి నేను టాలీ ఓచర్ని డిస్ప్లే ఇచ్చాను. సో ఇక్కడ చూడండి పార్టీ అకౌంట్. సో మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు చూడండి, పర్చేస్ యాజ్ ఫాలోస్ అంటున్నారు. ఓకేనా. అంటే ఈ పర్చేస్ ఏ విధంగా జరుగుతున్నాయని మనకి ప్రాబ్లంలో ఏమైనా ఇచ్చారండి. సో త్రూ పర్సన్ ద్వారా జరుగుతున్నాయా, త్రూ బ్యాంక్ ద్వారా జరుగుతున్నాయా పర్చేస్ అని మనకి ప్రాబ్లంలో ఏమైనా మెన్షన్ చేశారా. చూడండి ప్రాబ్లంలో ఏమైనా మెన్షన్ చేశారండి ప్రాబ్లంలో. సో పర్చేస్ యాజ్ ఫాలోస్ త్రూ బ్యాంక్ అని, సో పర్చేస్ యాజ్ ఫాలోస్ త్రూ నరేష్ అని. ఓకేనా. ఇలా పర్సన్ నేమ్ కానీ మనకి ఏమీ ఇవ్వలేదు. సో ఇప్పుడు చెప్పండి మనకి ప్రాబ్లంలో పర్చేస్ యాజ్ ఫాలోస్ మాత్రమే ఇస్తే మనం ఏం చేయాలి. సో అది పార్టీ అకౌంట్ ఏమొస్తుందని మనకి అండరు ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ అని చెప్పుకున్నాం కదా. సో ప్రాబ్లంలో ఏమి ఇవ్వలేదు కాబట్టి అండర్ కమ్స్ ఫ్రమ్ క్యాష్లోకి వస్తాయి. అంటే ఈ పర్చేస్ ఏమైతే జరుగుతున్నాయో కంప్యూటర్స్ కానీ, పెన్ డ్రైవ్స్ కానీ, హెడ్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా ట్రీటెడ్ యాజ్ క్యాష్లో తీసుకోవాలి మనం, అంతే కదా. ఓకే. సో చూడండి. సో పార్టీ అకౌంట్ ఇక్కడ క్యాష్ హైలైట్ అయింది, క్యాష్ అని పెట్టేస్తున్నాను నేను. సో ఇప్పుడు స్టార్టింగ్ చూడండి అండి, కంప్యూటర్స్ అండి. ఓకేనా. సో కంప్యూటర్స్ ఎంత అంటున్నారు, 15 sets. సో నేను 15 అని టైప్ చేస్తున్నానండి చూడండి క్వాంటిటీ దగ్గర. సో ఆటోమేటిక్గా పక్కన ఏం హైలైట్ అయింది. సో క్వాంటిటీ దగ్గర నేను జస్ట్ 15 అనే నెంబర్ మాత్రమే ఎంటర్ చేశాను. సో పక్కన ఈ సెట్స్ అనేవి మనం ఎక్కడ క్రియేట్ చేసామండి. సో స్టార్టింగ్లో గుర్తుంది కదా మనం బిఫోర్ ప్రాబ్లము. సో ప్రాబ్లంలో ఏమైతే మనకి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇచ్చారో అవి క్రియేట్ చేసుకున్నామండి. ఓకేనా. అవి క్రియేట్ చేస్తేనే ఇక్కడ మనకి పర్చేస్ ఓచర్లో క్వాంటిటీలో మనం ఏదైతే నెంబర్ ఉందో నెంబర్ ఎంటర్ చేయగానే పక్కన మనకి సెట్స్ అయితే సెట్స్, నెంబర్స్ అయితే నెంబర్స్ మనకి హైలైట్ అవుతున్నాయి. ఓకేనా.
సో 15 ఎంత అండి? 16,000. సో చూడండి అండి, సో ఇక్కడ కూడా అంతే సేమ్, నేను రేట్ అని మాత్రమే ఎంటర్ చేశానండి. సో అవి ఏంటి, సెట్స్ ఉన్నాయా, నెంబర్స్ ఉన్నాయా, లేదా బ్యాగ్స్ ఉన్నాయా, లీటర్స్లో ఉన్నాయా అని చెప్పని ఆటోమేటిక్గా మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్లో టాలీ సాఫ్ట్వేర్లో ఏమైతే క్రియేట్ చేసామో అవన్నీ కూడా టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఓకేనా? సో క్యాలిక్యులేషన్ అంటే మల్టిప్లేషన్ కూడా 15 సెట్స్ ఇంటూ 16,000 అనే మల్టిప్లేషన్ కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్లో అమౌంట్ ఆటోమేటిక్గా మీకు డిస్ప్లే ఇచ్చిందండి, 2,40,000. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో కంప్యూటర్స్ కాకుండా ఇంకా మనం ఏమి పర్చేస్ చేస్తున్నాం, పెన్ డ్రైవ్స్ అండి. ఓకేనా? సో పెన్ డ్రైవ్స్ ఎన్నండి? సో 50. ఇక్కడ చూసారా, ఇందాక మన పైన కంప్యూటర్స్ సెట్స్లో క్రియేట్ చేసాం కాబట్టి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ మనకి క్వాంటిటీలో 15 ఎంటర్ చేయగానే సెట్స్ అని డిస్ప్లే ఇచ్చింది. సో పెన్ డ్రైవ్స్కి ఏం చేసాం, మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్లో నెంబర్స్ అని క్రియేట్ చేసామండి. ఓకేనా? అందుకనే మనకి నెంబర్స్ అని డిస్ప్లే అయినాయి. సో ఇక్కడ రేట్ ఎంత అండి, పెన్ డ్రైవ్స్ 350 రూపీస్. సో చూడండి, సో ఇక్కడ పెన్ డ్రైవ్స్ నెంబర్స్లో తీసుకున్నాం కాబట్టి నెంబర్స్ అని వచ్చింది. రేట్ దగ్గర కూడా నేను 350 అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాం కాబట్టి నెంబర్స్ అని మళ్ళీ అగైన్ అదే తీసేసుకుందండి టాలీ. ఓకేనా? సో టోటల్ అమౌంట్ అంటే 50 నెంబర్స్ ఇంటూ 350. ఓకేనా? 17,500 అనే క్యాలిక్యులేషన్ కూడా టాలీ సాఫ్ట్వేరే చేసేసింది. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, హెడ్ ఫోన్స్ అండి. సో హెడ్ ఫోన్స్ ఎంత అండి? సో 35 సెట్సా? సో 35 ఎంటర్ చేశానండి సెట్స్. ఎందుకంటే మనకి కంప్యూటర్స్ హెడ్ ఫోన్ సెట్స్ అని క్రియేట్ చేశాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది సెట్స్ అని మనకి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే ఇస్తుంది. సో 35 సెట్స్ 170 రూపీసా? సో చూడండి, సో 35 ఇంటూ 170. సో ఆటోమేటిక్గా ఎంటర్ తీసేసుకుని చూసారా అమౌంట్ అనేది. ఓకేనా? సో 5,950 అనేది టోటల్ అమౌంట్ కూడా టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుంది. సో మనం జస్ట్ ఏమి లేదండి, ఆ ప్రాబ్లంలో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాబ్లం రిలేటెడ్ మనం స్టాక్ దాంట్లో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేయాలండి. ఓకేనా? సో వాళ్ళు ప్రాబ్లంలో అడగకపోతే మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో వాడు ప్రాబ్లంలో కంపల్సరీగా మెన్షన్ చేస్తే మాత్రం మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేయాలి. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్లో స్టాక్ ఐటమ్స్ కంపల్సరీగా ఉంటుంది. సో సెకండ్ స్టెప్ అయినటువంటి మన స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకొని మనకి ప్రాబ్లంలో పర్చేస్ అయితే పర్చేస్, సేల్స్ అయితే సేల్స్లో ఎంటర్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి మనకి కోడింగ్ టాలీ సాఫ్ట్వేరే తీసేసుకుంటుందండి. ఓకేనా? సో చూడండి ఇక్కడ, సో ప్రాబ్లంలో ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉన్నాయండి? ప్రాబ్లంలో మన పర్చేస్లో సో కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ తప్పించి మనకి ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయా? సో కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ తప్పించి మనకి ప్రాబ్లంలో ఇంకేమీ లేవు. ఓకేనా? సో అందుకని జస్ట్ ఎంటర్ అని ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? సేవ్ అనేది అయిపోయింది మన వోచర్. ఏదైతే మనం పర్చేస్ చేసామో ఆ వోచర్ అనేది సేవ్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నారు ప్రాబ్లంలో మనకి, పర్చేసెస్ రిటర్న్స్ అండి. సో మనం ఏమైనా పర్చేస్ చేసాం కదా, సో కంప్యూటర్స్ 15 సెట్స్ మనం పర్చేస్ చేసాము, పెన్ డ్రైవ్స్ 15 నెంబర్స్ మనం పర్చేస్ చేసాం, హెడ్ ఫోన్స్ 35 సెట్స్ పర్చేస్ చేసాం. ఓకేనా? మనం పర్చేస్ చేసినవి మళ్ళీ మన దగ్గరికి వచ్చేసరికి సో కొన్ని డ్యామేజ్ అయినాయండి వాటిలో. ఓకేనా? కొన్ని డ్యామేజ్ అవ్వడం కానీ లేదంటే బ్రేక్ అవ్వడం కానీ జరిగినాయి. సో అట్లా అని మనం ఎన్ని ఇస్తున్నాం, మళ్ళీ కంప్యూటర్స్ 3 సెట్స్ అనేవి తిరిగి రిటర్న్ ఇచ్చేస్తున్నాం, పెన్ డ్రైవ్స్ 7 నెంబర్స్ అనేవి తిరిగి ఇస్తున్నాం, అదేవిధంగా హెడ్ ఫోన్స్ అనేవి కూడా మనం 5 సెట్స్ తిరిగి ఇచ్చేస్తున్నామండి. ఓకేనా? సో ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ అడిగారు కాబట్టి మనకి ప్రాబ్లంలో సో పర్చేస్ రిటర్న్స్కి షార్ట్ కట్ కి ఏంటండి టాలీ సాఫ్ట్వేర్లో? సో పర్చేస్ రిటర్న్స్కి షార్ట్ కట్ కి ఏమవుతుంది, Ctrl+F9. ఓకేనా? సో Ctrl+F9 అనేది ప్రెస్ చేస్తాను చూడండి టాలీ సాఫ్ట్వేర్లో. సో ఇప్పుడు పర్చేస్ అనే వోచర్ డిస్ప్లే ఇచ్చింది మనకి టాలీ సాఫ్ట్వేర్లో. ఇక్కడ నేను Ctrl+F9. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది, వోచర్ అనేది, సో ఇక్కడ వోచర్ అనేది డెబిట్ నోట్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? సో మనకి ప్రాబ్లంలో పర్చేస్ రిటర్న్స్ కూడా అడిగారు కదండి. సో మనం షాప్కి కొన్ని పర్చేస్ అని చెప్పాము, వాళ్ళు మన దగ్గరికి పంపించేసరికి కొన్ని బ్రేక్ అయిపోయినాయి. సో బ్రేక్ అయిన దాన్ని మళ్ళీ మనం తిరిగి ఉంచుకోం కదా.
సో మనం షాప్లో మెయింటైన్ చేసుకుంటామండి పాడైపోయిన వస్తువులన్నీ మెయింటైన్ చేయం కదా. సో ఎవరి దగ్గర నుంచి మనం పర్చేస్ చేసామో తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తాం కాబట్టి ఆ రిటర్న్స్ మనకేమవుతుంది, పర్చేస్ రిటర్న్స్. సో ఇక్కడ చూడండి, నేను Ctrl+F ప్రెస్ చేయగానే మీకు టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే ఏమని చూపిస్తుంది, డెబిట్ నోట్ అని డిస్ప్లే ఇస్తుందండి. ఓకేనా. సో ఇక్కడ మీకు పర్చేస్ రిటర్న్స్ అనేది మాత్రం మీకు కనబడతలేదు. సో అందుకని మీకు థియరిటికల్గా మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, మనకి పర్చేస్ రిటర్న్స్ అయినా సరే డెబిట్ నోట్ అయినా సరే రెండు ఒకటేనండి. ఓకేనా. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేమ్స్ చేంజ్ చేయని అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా. సో డెబిట్ నోట్ అన్నా కూడా మనం పర్చేస్ రిటర్న్స్ అన్నా కూడా ఒకటే కింద రాసుకుంటాం. సో అలాగే సేల్స్ రిటర్న్స్ అన్నా కూడా క్రెడిట్ నోట్ అన్నా కూడా మనం ఒకటే ఓచర్లో మెన్షన్ చేసుకుంటామండి. ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో పర్చేస్ రిటర్న్స్ అండి. సో ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ అనేవి కూడా మనం ఎవరికి ఇస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఏం చెప్పలేదండి ప్రాబ్లంలో. సో చూడండి ఇక్కడ, సో జస్ట్ పర్చేస్ రిటర్న్స్ అంటున్నారు. ఓకేనా. సో ఇది కూడా మన పార్టీ అకౌంట్ ఏమవుతుందండి, సో జనరల్గా పర్చేస్ రిటర్న్స్ జరిగినాయి అంటే పర్సన్ పేరు మెన్షన్ చేయాలండి. ఓకేనా. సో ఎందుకంటే మనం ఒక కంపెనీ నుంచి కొంటున్నాం కాబట్టి పాడైపోయిన వస్తువులు మనం తిరిగి ఇస్తున్నాం కాబట్టి ఆ పర్సన్ నేమ్ అనేది రాసుకుంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లంలో ఏం ఇచ్చారండి, జస్ట్ పర్చేస్ రిటర్న్స్ మాత్రమే ఇచ్చారు. ఓకేనా. సో కేవలం పర్చేస్ రిటర్న్స్ అది మాత్రమే ఇస్తే మన పార్టీ అకౌంట్ ఏమవుతుందండి, ఏమీ లేదు. కాబట్టి త్రూ బ్యాంక్ ద్వారా జరిగిందా త్రూ పర్సన్ ద్వారా జరిగిందా అనేది ప్రాబ్లంలో ఏమి మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇన్ ఫార్మ్ ఆఫ్ మనం ఏం తీసుకుంటాం, ఆటోమేటిక్గా మనం క్యాష్ అనేది తీసేసుకుంటాం పార్టీలో, అంతే కదా. సో చూడండి, సో డెబిట్ నోట్ అండి. ఓకేనా. సో ఇక్కడ పార్టీ అకౌంట్ క్యాష్. సో ఏమేమి తిరిగిస్తున్నామండి మళ్ళీ మనం, సో కంప్యూటర్స్ తిరిగిస్తున్నామండి. ఓకేనా. కంప్యూటర్స్ ఎన్ని తిరిగిస్తున్నామండి, 3. చూడండి ప్రాబ్లంలో, సో పర్చేస్ రిటర్న్స్ లో కంప్యూటర్స్ ఎన్ని తిరిగిస్తున్నాం, 3 సెట్స్ తిరిగిస్తున్నామండి. ఓకేనా. సో 3 అని ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, సో రేట్ కూడా ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ తీసుకుంది. సో దానికి సంబంధించి టోటల్ అమౌంట్ కూడా టాలీ సాఫ్ట్వేర్ తీసుకుంది. సో ఎందుకని ఇట్లా రేట్ తీసుకుంది ఎవరైనా చెప్తారా. సో ఇట్లా రేట్ కానీ అమౌంట్ కానీ ఎందుకు డైరెక్ట్గా టాలీ సాఫ్ట్వేర్లో వచ్చేసి నేను చెప్తారా ఎవరైనా. సో నేను జస్ట్ ఏమైతే మనం రిటర్న్ ఇస్తున్నామో 3 అనేది మాత్రం ఎంటర్ చేశానండి నెంబరు. ఓకేనా. సో వాటికి సంబంధించి వాల్యూ కానీ టోటల్ వాల్యూ కానీ ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేరే తీసేసుకుంది. ఎందుకని తీసుకుందండి, ఎస్ ఆల్రెడీ మనం ఏం చేసాం, దీనికి సంబంధించే కదండి మనం పర్చేజ్ అనే ఓచర్ వేసాం కదా. సో పర్చేజ్ ఓచర్లో ఏమైతే మనం కొన్నామో ఆ ఓచర్కి సంబంధించి కొన్న వాటినే కదండి మనం తిరిగి ఇచ్చేది. ఓకేనా. సో ఏమైతే మనం కొన్నామో ఆ వాల్యూకే మళ్ళీ తిరిగి ఇస్తున్నాం కదా. ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవ్వట్లేదండి. ఓకేనా. మనం ఎంత రేటు పెట్టి అయితే కొంటున్నామో తిరిగి అంతే వాల్యూ తోటి మనం అమ్మేస్తున్నాం. అంటే అమ్మేయడం కాదు, లైక్ మనం బ్రేక్ అయిన వస్తువుల్ని మనం తిరిగి ఇస్తున్నాం. ఓకేనా. ఇక్కడ వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వదండి. జస్ట్ మన దగ్గరికి వచ్చిన రిటర్న్స్, మన దగ్గరికి వచ్చిన వస్తువులు అనేవి తిరిగి ఇస్తున్నాం. సో మనకి బ్రేక్ అయినాయి కానీ వస్తువులు, లేదంటే పాడైపోయినాయి కాబట్టి తిరిగి ఇస్తున్నాం. ఓకేనా. సో పర్చేజ్ రిటర్న్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం కొన్నప్పుడు ఏ వాల్యూ అయితే ఉంటుందో తిరిగి ఇచ్చేటప్పుడు కూడా మనకి అదే వాల్యూ ఉంటుందండి. ఓకేనా. సో అందుకని నేను కంప్యూటర్స్ 3 సెట్స్ అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా రేట్ 16,000 తీసేసుకుంది. సో టోటల్ అమౌంట్ 16,000 ఇంటూ 3 సెట్స్ అంటే 16 ఇంటూ 3 48,000 అనేది కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా తీసేసుకుందండి. సో చూసారు ఇక్కడ, సో టాలీ సాఫ్ట్వేర్లో కూడా మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా మనకి సింపుల్ అయిపోయింది. ఓకేనా. సో జనరల్గా మనం ఏం చేస్తాం, సో పక్కన క్యాలిక్యులేటర్ మెయింటైన్ చేసుకుంటాం. ఓకేనా. 16,000 ఇంటూ 3 అని మనం మల్టిప్లికేషన్ చేసుకొని సో 48,000 వచ్చిన దాన్ని ఇక్కడ మనం టాలీ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసుకుంటాం. సో టాలీ సాఫ్ట్వేర్లో ఆ నీడ్ అయితే అవసరం లేదండి. ఓకేనా. ఎవ్రీథింగ్ మనకి సెట్టింగ్స్ అన్ని కూడా టాలీ సాఫ్ట్వేర్లోనే ఉంటాయి. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో మనం పర్చేజ్ రిటర్న్స్ ఓన్లీ కంప్యూటర్స్ మాత్రమే రిటర్న్ ఇచ్చామండి. ఓకేనా. సో కంప్యూటర్స్తో పాటు మనం పెన్ డ్రైవ్స్ తిరిగి ఇచ్చాము. అదే విధంగా హెడ్ ఫోన్స్ అనేది కూడా మనం తిరిగి ఇచ్చేసామండి. ఓకేనా. సో పెన్ డ్రైవ్స్, సో పెన్ డ్రైవ్స్ ఎన్ని తిరిగి ఇచ్చామండి, 7 మెంబర్స్. సో చూడండి ఇక్కడ,
సో ఇక్కడ కూడా సేమేనండి, ఎందుకంటే ఈ కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ అనేవి కూడా మనం పర్చేస్ చేసాం ఆల్రెడీ. సో పర్చేస్ చేసినప్పుడు ఆల్రెడీ దాని వాల్యూ కూడా మనం పర్చేస్ ఓచర్లో, టాలీ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి పర్చేస్ ఓచర్లో మనం ఆల్రెడీ ఎంటర్ చేసుకునే ఉంటాం. ఓకేనా? సో అదే వాల్యూకి మనం తిరిగి పెన్ డ్రైవ్స్ అనేవి డ్యామేజ్ అవడం వల్ల తిరిగి మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తున్నామో వాళ్ళకే తిరిగి ఇస్తున్నాం కాబట్టి ఆ వాల్యూ అనేది ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేరే తీసేసుకుంది. ఓకేనా? ఇక్కడ మీకు పాయింట్ అందరికీ క్లియరా? ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిటర్న్స్ లో? సో రియల్ లైఫ్ కూడా ఇంతే ఉంటుందండి తేజేష్ గారు. కాకపోతే మనకి ప్రాబ్లంలో ఇక్కడ బిల్స్ నెంబర్స్ కానీ ఇన్వాయిస్ నెంబర్ కానీ ఏమి ఇవ్వలేదు. సో రియల్ లైఫ్లో మనం ఏం చేస్తామంటే కంపల్సరిగా పర్సన్ నుంచి మనం కొంటాం కాబట్టి ఆ పర్సన్కి సంబంధించి మనం ఇన్వాయిస్ నెంబర్ మెయింటైన్ చేసుకుంటామండి. ఓకేనా? సో ఆ బిల్లింగ్ సంబంధించి మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తున్నామో తిరిగి వాటిని మన దగ్గరికి వచ్చేసరికి ఏమైనా డ్యామేజ్ అయినా లేదంటే బ్రేక్ అయినా కూడా తిరిగి వస్తువులు మన షాప్లో మెయింటైన్ చేసుకోలేం కాబట్టి తిరిగి ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నామో మళ్ళీ మనం వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తుంటాం. ఓకేనా? సో పర్చేస్ రిటర్న్స్ చేసినప్పుడు కూడా మనకి అండర్ పార్టీ అకౌంట్లో ఎవరి దగ్గర నుంచి అయితే మనం పర్చేస్ చేస్తున్నామో ఆ పర్చేస్ అకౌంట్ పర్సన్ నేమ్ అనేది కూడా మనం పార్టీ అకౌంట్లో మెన్షన్ చేసుకుంటామండి రియల్ లైఫ్లో. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏమి ఇవ్వలేదు కాబట్టి త్రూ పర్చేస్ ఫాలోస్ అనేది క్యాష్ తీసుకున్నాం, పర్చేస్ రిటర్న్స్ కూడా మనం క్యాష్లోకి తీసేసుకున్నామండి. క్లియరా? ఓకే. సో చూడండి ఇక్కడ ప్రాబ్లంలో కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్ మాత్రమే మనం పర్చేస్ రిటర్న్స్ చేసామండి. సో ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే అది హెడ్ ఫోన్స్. ఓకేనా? సో హెడ్ ఫోన్స్ కూడా మనం తిరిగి ఇచ్చేసాం కదండి. సో హెడ్ ఫోన్స్ కూడా మనం తిరిగి ఎన్ని ఇచ్చామండి? సో 5 నెంబర్స్ అనేవి మనం హెడ్ ఫోన్స్ తిరిగి ఇచ్చేసాం. ఓకేనా? సో పర్చేస్ చేసినప్పుడు ఆల్రెడీ వాటికి సంబంధించి వాల్యూ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్స్ లో కూడా ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ వాల్యూ ఎంతైతే ఉన్నదో అది ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుంటుందండి. ఓకేనా? ఇక్కడ మనం చేంజ్ చేయాల్సిన ఏమీ లేదు. జస్ట్ మనకి ప్రాబ్లంలో ఉన్నటువంటి మనం పర్చేస్ ఎన్ని చేసాము, తిరిగి మనం పర్చేస్ రిటర్న్స్ ఎన్ని చేసాము. ఓకేనా? మనం సేల్స్ రిటర్న్స్ ఎన్ని చేసాము, తిరిగి సేల్స్ రిటర్న్స్ ఎన్ని చేసాము, అవి మాత్రమే జస్ట్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇంకేమన్నా పర్చేస్ రిటర్న్స్ మనం చేయాలంటే చూడండి. సో కంప్యూటర్స్ ఎంటర్ చేసుకున్నాం, పెన్ డ్రైవ్స్ ఎంటర్ చేసుకున్నాం, హెడ్ ఫోన్స్ ఎంటర్ చేసాం. ఇవి కాకుండా ఇంకేమన్నా ప్రాబ్లంలో మనం పర్చేస్ రిటర్న్స్ చేయాల్సి ఉంటుందా? ఇంకేం ఉండవండి, ఎందుకంటే మనం పర్చేస్ చేసింది కూడా ఈ 3 రకాలే కదా. సో కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ మాత్రమే చేశాం కాబట్టి సో పర్చేస్ రిటర్న్స్ కూడా ఆ 3 మనం తిరిగి ఇచ్చేసాం. అవునా? ఓకే. సో చూడండి ఇక్కడ పర్చేసింగ్ రిటర్న్స్ కి సంబంధించి ఇంకేం లేదు కాబట్టి నేను జస్ట్ ఎంటర్ అని ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా? సో మనం ఏమైతే పర్చేస్ రిటర్న్స్ చేసామో అది డెబిట్ నోట్, పర్చేస్ రిటర్న్స్ ఆర్ డెబిట్ నోట్లో మన ఓచర్లో సేవ్ అయిపోయి ఉంటుందండి. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. సో పర్చేస్ చేసాము. సో పర్చేస్ చేసినప్పుడు మనం కంపెనీ నుంచి కొన్న వస్తువుల్ని తిరిగి మన దగ్గరికి వచ్చినప్పుడు పాడైనవి కాబట్టి వస్తువుని తిరిగి మళ్ళీ మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తున్నామో తిరిగి వాళ్ళకి ఇచ్చాం కాబట్టి అది పర్చేస్ రిటర్న్స్ కూడా మనం చేసేసాం. ఓకేనా? అట్లానే మనకి సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చారు, ఓన్లీ పర్చేస్ రిటర్న్స్ కాదండి, మనకి కొన్ని సేల్స్ రిటర్న్స్ కూడా ఉన్నాయని చెప్పని మనకి ప్రాబ్లంలో మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు సేల్స్ చేయాలంటే మనకి షార్ట్ కట్ కి ఏమనుకున్నాం, సో పర్చేస్ రిటర్న్స్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. సో ఇప్పుడు సేల్స్కి వచ్చాం. సో సేల్స్ చేయాలంటే మనకి షార్ట్ కట్ కి ఏంటంటే టాలీలో షార్ట్ కట్ కి మనకి F8 అండి. సో చూడండి, సో నేను టాలీ సాఫ్ట్వేర్లో ఇందాక మనకి డెబిట్ నోట్ అని ఉంది. ఓకేనా? సో డెబిట్ నోట్ ఎందుకు ఉంది, మనం పర్చేస్ రిటర్న్స్ చేసాం కదా. సో పర్చేస్ రిటర్న్స్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి డెబిట్ నోట్ అని ఉంది. సో తిరిగి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సేల్స్ చేస్తున్నాం. ఓకేనా? దానికి సంబంధించి సేల్స్కి సంబంధించి మనం షార్ట్ కట్ కి ఏమనుకున్నామండి, F8 అనే షార్ట్ కట్ కి అనుకున్నాం. సో చూస్తున్నారు కదా టాలీ సాఫ్ట్వేర్లో ఇక్కడ మీకు, సో నేను షార్ట్ కట్ కి F8 అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సేల్స్ వోచర్ అనేది డిస్ప్లే అయింది. ఓకే? సో ప్రాబ్లంలో చూడండి, సో సేల్స్ కూడా ఏదైనా పర్సన్ని మెన్షన్ చేశారా అండి? సో సేల్స్ యాజ్ ఫాలోస్ అని జస్ట్ సేల్స్ కూడా అదే రకంగా మనం పర్చేస్ ఏవైతే చేసామో అదే రకంగా సేల్స్ కూడా క్యాషే అంటున్నాడు. ఓకేనా?
సో ఏం మెన్షన్ చేయలేదు కదా ఇక్కడ. సో సేల్స్ యాజ్ ఫాలోస్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ అని, లేదంటే సేల్స్ యాజ్ ఫాలోస్ త్రూ పర్సన్ నేమ్ కానీ ఏం ఇవ్వలేదు కదా. ఓకేనా. సో ఏం ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ కూడా క్యాషే వస్తుందండి పార్టీ నేమ్లో. ఓకే. సో చూడండి ఇక్కడ, సో పార్టీ నేమ్ క్యాష్. సో సేల్స్ ఏం చేసామండి, అంతే కదా. సో మనం పర్చేస్ ఏవైతే చేసామో సేల్స్ కూడా అదే చేస్తాం కదండి. కాకపోతే ఏంటంటే పర్చేస్ చేసిన రేట్ల కన్నా సేల్స్ అనేవి కొంచెం ఎక్కువగా అమ్ముకుంటాం, అంతే కదా. సో మనం పర్చేస్ చేసింది సపోజ్ 16,000 అనుకోండి. సో కంప్యూటర్ 16,000 మనం కొన్నాం. సో ఇక్కడ సేలింగ్ ఎంత చేస్తున్నాం చూడండి, అదే కంప్యూటర్స్ మనం 25,000కి అమ్ముతున్నామండి. ఓకేనా. ఏదైనా వస్తువుని మనం కొన్న వాల్యూకి అమ్మితే తిరిగి మనకి ప్రాఫిట్ ఏముంటుందండి. మనం వస్తువుని కొన్న వాల్యూకే తిరిగి 16,000కి అమ్మేస్తే మనకి ప్రాఫిట్ ఏముంటుంది చెప్పండి. ఓకేనా. సో మన కాన్సెప్ట్ ఏంటి, ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా సరే మనం ఎండ్ ఆఫ్ ది ఇయర్లో మన ప్రాఫిట్ మార్జిన్ కోసమే మన బిజినెస్ చేస్తామండి. ఓకేనా. సో ఎవరైనా త్రూ ప్రాఫిట్స్ కోసమే కదా బిజినెస్ చేసేది. సో అందుకని మనం 16,000 ఉన్న ప్రోడక్ట్ని సో 25,000కి సేల్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందండి, మనకి ప్రాఫిట్ అనేది ఆల్రెడీ జనరేట్ అవుతుందండి. ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో కంప్యూటర్స్, సో కంప్యూటర్స్ ఎంతకు అమ్ముతున్నామండి, 12 సెట్స్ 25,000కి అమ్ముతున్నామండి. ఓకేనా. సో చూడండి ఇక్కడ వాల్యూ. ఓకేనా. 12 సెట్స్ 25,000. సో ఎందుకంటే మనం అమ్మిన వాల్యూ అంతే అమ్ముతున్నాం కాబట్టి 12 సెట్స్ని 25,000 సెట్స్కి మనం అమ్మేసాం. సో చూసారా టాలీ సాఫ్ట్వేర్ ఇక్కడ. సో టోటల్ వాల్యూ 3 lakhs రూపీస్ అనే వాల్యూ కూడా ఆటోమేటిక్గా మనకి టాలీ సాఫ్ట్వేర్లో తీసేసుకుంటుందండి. ఓకేనా. సో సేల్ ఏంటి, ఇంకా కంప్యూటర్స్ కాకుండా మనం పర్చేస్ ఏవైతే చేసామో పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ కూడా అమ్మేస్తున్నాం కదండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇక్కడ, పెన్ డ్రైవ్స్. ఎన్ని కొన్నామండి మన పెన్ డ్రైవ్స్ మనం 50 కొన్నామండి. ఓకేనా. సో 50 కొన్నాం. ఇక్కడ ఎన్ని అమ్ముతున్నాం, 43 అమ్ముతున్నాం. ఓకేనా. అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉందండి, 7 members మాత్రం మనకి పెన్ డ్రైవ్స్ అనేది రిమైనింగ్ ఉన్నాయి. ఓకేనా. ఆ 7 members అనేది మనం ఎక్కడ సేల్స్ రిటర్న్స్ చేస్తామా లేకపోతే సేల్స్ ఇంకెక్కడైనా ఉంటుందా అనేది చూడండి ప్రాబ్లంలో. సో ప్రాబ్లంలో ఇక్కడ ఎంత ఇచ్చారు, 43. ఓకేనా. ఈచ్ ఎంత అన్నారండి, అంటే ఒక్కొక్క పెన్ డ్రైవ్ కాస్ట్ ఎంత అంటున్నారు, 550 రూపీస్ అండి. ఓకేనా. సో మనం ఇక్కడ ఎన్ని అమ్ముతున్నామండి, 43 పెన్ డ్రైవ్లు అమ్ముతున్నాం. ఒక్కొక్క పెన్ డ్రైవ్ ఖరీదు ఎంత, 550 రూపాయలు. సో టోటల్ ఎంత అవుతుందండి, 23,650 రూపీస్ అనేది జస్ట్ మనం నెంబర్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా వాల్యూ అనేది టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సో పెన్ డ్రైవ్స్తో పాటు హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి కదండి. సో హెడ్ ఫోన్స్ ఎంత అంటున్నారండి, సో 30 సెట్స్ అంటున్నారు, 300 రూపీస్. ఓకేనా. సో 30, 300. సో చూసారా, అంటే హెడ్ ఫోన్స్ 30 సెట్స్ అమ్ముతున్నామండి. ఓకేనా. ఒక్కొక్క సెట్ కాస్ట్ ఎంత, 300 రూపీస్. 30 × 300 9,000 రూపీస్. సో చూసారా ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ మనకి డిస్ప్లే చేసి 9,000 రూపీస్ అనేది. ఓకేనా. సో ప్రాబ్లమ్ ఇంకేమైనా సేల్స్కి సంబంధించి ఇంకేమైనా మనం ఓచరింగ్ ఉంటుందా అండి. సో కంప్యూటర్స్ ఇచ్చారు, కంప్యూటర్స్ అమ్మేసామండి. అదే రకంగా పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ కూడా అమ్మేసాం. ఈ 3 కాకుండా ప్రాబ్లంలో ఇంకేమైనా మనం సేలింగ్ చేయాలండి. ప్రాబ్లంలో ఈ 3 కాకుండా ఇంకేం సేల్ చేయడానికి ఏం లేదండి. ఓకేనా. ఎందుకంటే మనం పర్చేస్ చేసింది కూడా ఈ 3 ఐటమ్సే కదా. సో మనం పర్చేస్ చేసింది కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్. ఓకే కదా. సో మనం ఏదైతే పర్చేస్ చేస్తామో అదే సేల్స్ చేస్తామండి. ఓకేనా. ఎక్స్ట్రాగా అయితే ఏం సేల్ చేయం కదా. మనం పర్చేస్ చేసిన వస్తువుల్నే తిరిగి మనం సేల్ చేస్తాం. కాకపోతే ఏంటంటే వాల్యూ అనేది మారుతుంది. ఎందుకంటే ఏ వస్తువు అయినా సరే మనం కొన్న వాల్యూకి అమ్మం కదండి. ఓకేనా. సో కొన్న వాల్యూకి అమ్మితే మనకి ఏముంటుంది, ప్రాఫిట్ ఏమి ఉండదు కదా. సో అందుకని మనం జనరల్గా కొన్న వాల్యూకి కొంత వేరియేషన్ నుండి మనం సేలింగ్ అనేది చేస్తామండి.
ఓకేనా, అప్పుడు మాత్రమే మనకి ప్రాఫిట్స్ జనరేట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి సేల్స్ వోచర్లో ఇంక ఎంటర్ చేయాల్సిన ఏమీ లేవండి. సో కింద యాక్సెప్టెన్సీ అడుగుతుంది, ఇంకేం లేవు కాబట్టి ఎస్. సో నెక్స్ట్ ప్రాబ్లంలో ఇంకేం ఇచ్చారండి మనకి, సో కస్టమర్కి మనం ఏమైతే కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ అనేవి అమ్మేసామండి. ఓకేనా, సో మనం 12 సెట్స్ కంప్యూటర్స్ అమ్మితే సో ఎన్ని తిరిగి వచ్చినాయండి ఇక్కడ మనకి షాప్కి? 2 సెట్స్ అని మనకి తిరిగి వచ్చినాయండి. ఓకేనా, సో పెన్ డ్రైవ్స్ చూడండి 43 నెంబర్స్ మనం కస్టమర్కి అమ్మితే 8, అందులో 43లో 8 అని మనకి తిరిగి వచ్చినాయండి. ఓకేనా, సో హెడ్ ఫోన్స్ చూడండి 30 సెట్స్ అమ్మాము, సో తిరిగి 5 సెట్స్ అని మనకి తిరిగి వచ్చినాయి. ఓకేనా, అంటే దీని అర్థం ఏంటి, సో మన కస్టమర్ ఏమైతే మనకి అడిగారో సో తిరిగి కస్టమర్కి వెళ్ళే లోపల ఈ ఐటమ్స్ అనేవి బ్రేక్ అయినాయండి. ఓకేనా, పాడైపోయినాయి కానీ లేదా డ్యామేజ్ అవ్వడం కానీ ఏదో జరిగినాయి. సో అట్లాంటప్పుడు ఇదేం చేస్తామండి, సో కస్టమర్ అడిగిన టోటల్ 100% మనం ఏదైతే ఉన్నాయో అవన్నీ తిరిగి మనం పంపించాలిగా. సో తిరిగించవలసిన బాధ్యత మనకు ఉంది కదండి. ఓకేనా, సో అందుకని మనం సేల్స్ రిటర్న్స్ చేసుకున్నాం ఇక్కడ, పెన్ డ్రైవ్స్, కంప్యూటర్స్, హెడ్ ఫోన్స్. ఓకేనా, సో ఇక్కడ సేల్స్ రిటర్న్స్ జరిగినాయి కాబట్టి మనం సేల్స్ రిటర్న్స్ కూడా మన టాలీ సాఫ్ట్వేర్లో వోచర్లో మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో సేల్స్ రిటర్న్స్ చూడండి ఇక్కడ, సో సేల్స్ రిటర్న్స్ ఏదైనా పర్సన్ నేమ్ ఇచ్చారా ఇక్కడ? ఓకేనా, సో సేల్స్ రిటర్న్స్ కూడా మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఎటువంటి పర్సన్ నేమ్ కానీ బ్యాంక్ నేమ్ ఇవ్వలేదండి. ఓకేనా, టోటల్ గా కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి త్రూ క్యాష్ ద్వారా జరుగుతున్నాయి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు సేల్స్ రిటర్న్స్ చేసేద్దామండి. సో సేల్స్ రిటర్న్స్ మనకి షార్ట్ కట్ కి ఏమనుకున్నాం, Ctrl+F8. సో చూడండి ఇక్కడ, సో సేల్స్ వోచర్లో ఉన్న వోచర్ టాలీ సాఫ్ట్వేర్లో నేను Ctrl+F8 అనే షార్ట్ కట్ కి యూజ్ చేయగానే మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఏమని డిస్ప్లే ఇస్తుంది ఇక్కడ, మీకు లెఫ్ట్ సైడ్ పైన టాప్లో మీకు క్రెడిట్ నోట్ అని డిస్ప్లే ఇస్తుంది కదా. సో క్రెడిట్ నోట్ అని డిస్ప్లే ఇస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, మనకి సేల్స్ రిటర్న్స్ అవుతాయండి. ఓకేనా, సో ఎప్పుడైనా సరే మనకి సేల్స్ రిటర్న్స్ అయినా పర్చేజ్ రిటర్న్స్ అయినా సరే మనకి వోచర్లో పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అని డిస్ప్లే ఇవ్వండి. ఓకేనా, అది క్రెడిట్ నోట్ అయితే క్రెడిట్ నోట్ అని డిస్ప్లే వస్తుంది, డెబిట్ నోట్ అయితే డెబిట్ నోట్ అని డిస్ప్లే వస్తుంది. సో మనం పర్చేజ్ చేసిన వస్తువులు మనం తిరిగి ఇచ్చేస్తుంటే అది పర్చేజ్ రిటర్న్స్ కాబట్టి మనం డెబిట్ నోట్లో ఎంటర్ చేసుకున్నాం. సో కస్టమర్కి ఇచ్చి మళ్ళీ తిరిగి మన కస్టమర్ ఇచ్చాడు కాబట్టి తిరిగి మళ్ళీ కస్టమర్కి ఇవ్వాలి కాబట్టి అది మన సేల్స్ రిటర్న్స్ కాబట్టి మనం క్రెడిట్ నోట్ అని మనం టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే చేసుకున్నాం. ఓకేనా, సో ఈ 2 పాయింట్స్ మీకు క్లియర్ అండి, పర్చేజ్ రిటర్న్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ. సో వీటిలో ప్రాబ్లం ఏం లేవు కదా. ఓకేనా, సో సేల్స్ రిటర్న్స్ బ్యాలెన్స్ ఉన్నాయండి చూడండి. సో సేల్స్ రిటర్న్స్ కూడా మనం చేసేసుకుందాం ప్రాబ్లంలో. సో సేల్స్ రిటర్న్స్ ఎంత చేసామండి, సో పెన్ డ్రైవ్స్ అడుగుతున్నారు. ఓకేనా, సో ఇక్కడ మనకి పార్టీని మేము ఇవ్వలేదు కాబట్టి క్యాష్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెన్ డ్రైవ్స్. ఓకేనా, సో పెన్ డ్రైవ్స్ చూడండి, సో ఎన్ని తిరిగి ఇచ్చేస్తున్నాం, మళ్ళీ 8 అండి. ఓకేనా, సో చూడండి ఇక్కడ రేట్ ఏం ఇచ్చారా అండి, సో ఇక్కడ మనకి రేట్ ఏం ఇచ్చారా సేల్స్ రిటర్న్స్ చేసేటప్పుడు? సో సేల్స్ రిటర్న్స్ చేసేటప్పుడు మనకి రేట్ ఏమి ఇవ్వలేదండి. సో ఇప్పుడు మనం ఎలా తీసుకుంటాం టాలీ సాఫ్ట్వేర్లో చెప్పండి, మనకి సేల్స్ రిటర్న్స్ చేసేటప్పుడు ఇక్కడ మనకి వాల్యూ అనేది ఏమి ఇవ్వలేదండి ప్రాబ్లంలో. సో ఇప్పుడు ఎలా ఎంటర్ చేస్తాం మనం సేల్స్ రిటర్న్స్? ఓకే కదా, సో ఎందుకంటే మళ్ళీ తిరిగి వాడు వాల్యూస్ అని ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓకేనా, సో ఎందుకంటే ఆల్రెడీ సేల్స్ చేశాం కాబట్టి సో సేల్స్ రిటర్న్స్ చేసేటప్పుడు కూడా ఆ వాల్యూ అనేది అప్లికబుల్ అవుతుందండి. ఓకేనా, సో అందుకని ప్రాబ్లంలో సేల్స్ చేసినప్పుడు సేల్స్ రిటర్న్స్ అనేవి వాళ్ళు మళ్ళీ పర్టికులర్గా వాల్యూస్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో చూడండి ఇప్పుడు ప్రాక్టికల్గా, సో నేను 8 అని టైప్ చేశానండి, జస్ట్ ఎంటర్. సో చూసారా ఇక్కడ, సో నెంబర్స్ అని మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్లో క్రియేట్ చేసాం కాబట్టి నెంబర్స్ అని తీసేసుకుంది. సో రేట్ ఆఫ్ మనం సేల్స్లో చెప్పుకున్నాం కదా, ఇక్కడ సేల్స్ చూడండి, సో పెన్ డ్రైవ్స్ ఎంత అమ్మాం, 550 రూపీస్కి అమ్మాం. ఓకేనా, సో అందులో మనకి తిరిగి ఎన్ని వచ్చినాయండి, 8 మనకి తిరిగి వచ్చినాయి. ఆ 8 కదా మనం ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తున్నాం. సో చూడండి 8 మనం తిరిగి ఇచ్చేస్తున్నాం, రేట్ ఆఫ్ వాల్యూ ఎంత 550 రూపీస్. ఓకేనా,
సో నెక్స్ట్ చూడండి కంప్యూటర్స్ అండి. సో కంప్యూటర్స్ ఎన్ని తిరిగిస్తున్నామండి? 2. సో చూడండి, సో 2 తిరిగి ఇచ్చేస్తున్నాం 25,000 రూపీస్. ఓకేనా? సో ఇక్కడ కంప్యూటర్స్ వాల్యూ ఎంత? సో 25,000 రూపీస్. ఓకేనా? సో అందులో 2 సెట్స్ అని మనం తిరిగి ఇచ్చేస్తున్నాం. సో అంటే వాల్యూ అనేది ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుందండి. సో నెక్స్ట్ చూడండి, హెడ్ ఫోన్సా? సో హెడ్ ఫోన్స్ ఎంత అండి? 5 సెట్స్ అండి. సో చూడండి, సో 300 అనేది రేట్ ఆటోమేటిక్గా తీసుకుంది. ఎందుకంటే మనం హెడ్ ఫోన్స్ అనేవి చూడండి ఇక్కడ 30 సెట్స్ 300కి అమ్మాం కాబట్టి ఇక్కడ 5 సెట్స్ తిరిగి వచ్చినాయి కాబట్టి వాల్యూ అనేది మారదండి. ఓకేనా? సో జస్ట్ ఎన్ని అయితే తిరిగి వచ్చినాయో అన్నీ అమ్మేస్తున్నాం, తిరిగి ఇచ్చేస్తున్నాం. ఓకేనా? సో వాల్యూ అనేది 300 అలానే ఉంటుంది. ఓకే, సో చూడండి ఇక్కడ, సో ఇంకేమైనా సేల్స్ రిటర్న్స్ ఉన్నాయండి ఇక్కడ చేయాల్సినవి? సో పెన్ డ్రైవ్స్, కంప్యూటర్స్, హెడ్ ఫోన్స్ ఈ 3 కస్టమర్ దగ్గర నుంచి తిరిగి వచ్చేసినాయి అండి మనకి. ఓకేనా? సో ఏమైతే మనం సేల్ కస్టమర్కి చేసామో ఈ 3 అగైన్ మనకి తిరిగి వచ్చేసినాయి. ఓకేనా? ఆ 3 అనేది మనం సేల్స్ రిటర్న్స్ కూడా మనం చేసేసుకున్నాం. సో ప్రాబ్లంలో ఇంకేమీ రిక్వైర్మెంట్స్ ఏమీ లేవండి. ఓకేనా? సో జస్ట్ ఎంటర్. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇంకేమైనా వోచెస్ కానీ మనం లెడ్జెస్ కానీ క్రియేట్ చేయాలా? చూడండి, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయండి? ఇంకేమైనా ఉన్నాయా ప్రాబ్లంలో మనం చేంజ్ చేయాల్సినవి? కదా, మనకి ప్రాబ్లంలో ఇంకేమీ లేవండి. ఓకేనా? సో జస్ట్ ఇక్కడ క్రెడిట్ నోట్లో ఉన్నాం కదా మనం టాలీ సాఫ్ట్వేర్లో. సో వోచర్ మనకి ఏదైతే డిస్ప్లే వస్తుందో క్రెడిట్ నోట్ అన్న దాన్ని, సో జస్ట్ ఎస్కేప్ అని షార్ట్ కట్కి యూజ్ చేయండి. సో ఎస్కేప్ అంటే మనకి బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మిస్టర్ అరవింద్ ద్వారా మనం ఏమైతే పర్చేజ్, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ చేసామో సో ఎవ్రీథింగ్ మనం బ్యాలెన్స్ షీట్లో చెక్ చేసుకోవాలండి. సో చూడండి ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇదిగోండి, సో 1,0250 రూపీస్. సరిపోయిందా? చూడండి ఇక్కడ, సో 1,0250 రూపీస్. ఓకేనా? సో ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ టోటల్ ఎంత వచ్చిందండి? 6,0250 రూపీస్. సో 2 సైడ్లు కూడా అంటే మనకి లయబిలిటీ సైడ్, అసెట్ సైడ్లో ఉన్నటువంటి మనం ఏమైతే ట్రాన్సాక్షన్స్ చేసామో పర్చేజ్ కానీ, సేల్స్ కానీ, పర్చేజ్ రిటర్న్స్ కానీ, సేల్స్ రిటర్న్స్ కానీ, సో మిస్టర్ అరవింద్కి సంబంధించి మనం ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేసాం కదండి. సో అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా క్లియర్గా ఉన్నాయని చెప్పని మనకి ఫైనల్ బ్యాలెన్స్ షీట్ టోటల్ ఎంత చూపిస్తుంది? 6,0250 రూపీస్. 6,0250. ఓకేనా? సో ప్రాబ్లంలో చూడండి, అంతే కదా. సో 6,0250 సరిపోయిందా? సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా ఇక్కడ మీకు పర్చేజ్ రిటర్న్స్ లో కానీ, సేల్స్ రిటర్న్స్ లో కానీ ఇంకేమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అండి. ఓకే, సో అందరు కూడా ఫీడ్బ్యాక్ ఫామ్ మేడం షేర్ చేశారు కాబట్టి ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయడంలో బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, సో ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి అండి. సో ఒక 1 మినిట్ తర్వాత నేను ఈ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ లో ఉన్నటువంటి నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి అంతలోకి. ఓకే, సో చూడండి, సో ఫస్ట్ మన స్టెప్ ఏంటండి ఇక్కడ? సో ప్రాబ్లం 2లో మన ఫస్ట్ స్టెప్ ఏంటి? నార్మల్గా మనం అకౌంట్స్ ప్రాబ్లం టాలీ సాఫ్ట్వేర్లో
మనం క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటండి? సో మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఫస్ట్ స్టెప్ ఏదైనా సరే మనం క్రియేట్ కంపెనీ. వాళ్ళు ఏమైతే ప్రాబ్లంలో మన కంపెనీని ఏమి అడుగుతున్నారో ఆ కంపెనీని మనం కంపల్సరీగా క్రియేట్ చేయాలి. సో అదే కంపెనీ గురించి కదండి మనం సేల్స్ చేసినా, పర్చేస్ రిటర్న్స్ అయినా, సేల్స్ రిటర్న్స్ అయినా, ఓకేనా? సో ఎవ్రీథింగ్ కూడా మనం కంపెనీని బేస్ పెట్టే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తామండి. సో మహమ్మద్ తమీమ్ గారు, సో చూడండి ఇక్కడ, సో సెకండ్ ప్రాబ్లంలో ఇక్కడ మీకు 8th పాయింట్లో సేల్స్ యాజ్ ఫాలోస్ అంటున్నారంటే, సో కింద చూడండి, మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ పాయింట్లో ఏం చేంజ్ అనేది కనపడకపోయినా మీకు ఐటెంలో చూడండి 2 DVD ప్లేయర్స్ రిటర్న్ అని కనిపించిందా? ఓకేనా? సో అంటే ఏంటండి, సో మనం ఇక్కడ సేల్స్ చేసాము, తిరిగి అందులో ఈ సేల్స్ రిటర్న్స్ అనేవి జరిగినాయి. ఓకేనా? సో అది ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకేనా? హెడ్డింగ్లో ఏదైనా మనకి చిన్న కరెక్షన్ ఏమైనా ఉన్నా కూడా మనకి పాయింట్లో క్లియర్గా ఇస్తారు. ఓకేనా? సో చూడండి, ఈ ప్రాబ్లం మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనం సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో పర్చేస్ రిటర్న్స్ గురించి సెట్టింగ్స్ కానీ, సేల్స్ రిటర్న్స్ సెట్టింగ్స్ కానీ చేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకని, సో ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లంలో సెట్టింగ్స్ ఆల్రెడీ చేసేసాం. ఓకేనా? సో అక్కడ అనేబుల్లో ఉన్నటువంటి సేల్స్ రిటర్న్స్ కానీ, పర్చేస్ రిటర్న్స్ కానీ ఆప్షన్ మనం యాక్టివేట్ చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం తిరిగి యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? సో యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం నార్మల్గా ఫస్ట్ కంపెనీని క్రియేట్ చేసుకుంటాం. చూడండి, సో Alt ప్లస్ F1. సో ఇక్కడ కంపెనీ నేమ్ ఏమంటున్నారండి? సో కంపెనీ నేమ్ మిస్టర్ రాంబాబు. ఓకేనా? సో చూడండి అండి, మనం పర్సన్ నేమ్ ఇచ్చారు కాబట్టి ప్రాబ్లంలో త్రూ కంపెనీ క్రియేట్ చేసుకున్నాం. అదే రకంగా స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి నేను షార్ట్ కట్ కి Ctrl A అని టైప్ చేశాను. సో చూడండి ఇక్కడ, సో మిస్టర్ రాంబాబు అనే కంపెనీ మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్లో హైలైట్ అయిపోయింది. ఓకేనా? సో అంటే ఇప్పుడు మనం ఏమైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో అవి ఎవరికి సంబంధించినవండి? రాంబాబుకి సంబంధించినవి. ఓకేనా? సో తేజస్ గారు, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేద్దామండి. ఓకేనా? ఫస్ట్ మనం కంపెనీ క్రియేట్ చేస్తే, సో నెక్స్ట్ మనం స్టాక్ ఐటమ్స్ని క్రియేట్ చేద్దాం. సో ఎందుకంటే మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసామనుకోండి కంపెనీ క్రియేట్ చేయకుండా, ఓకేనా, మన ప్రీవియస్ కంపెనీ ఏదైతే హైలైట్ అయిందో తిరిగి అదే కంపెనీకి సంబంధించి స్టాక్ ఐటమ్స్ క్రియేట్ అవుతాయండి. ఓకేనా? సో అప్పుడు మళ్ళీ మనం కొత్త కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు ఏమైతే మనం యాక్టివిటీస్ చేసుకున్నామో ఆ యాక్టివిటీస్ ఈ కంపెనీకి వర్కౌట్ అవ్వవు. సో ఎందుకంటే మనం ఇక్కడ హైలైట్ అయిన కంపెనీ ఏంటి? ఇందాక కంపెనీ మనం చేసాం కాబట్టి ఆ కంపెనీకి సంబంధించి మనం సెట్టింగ్స్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇందాక ప్రీవియస్ కంపెనీ ఉన్నదాన్ని నేను కొత్త కంపెనీ క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి టాలీ సాఫ్ట్వేర్లో కంపెనీ హైలైట్ అయిన కంపెనీ మారిపోయింది. ఓకేనా? సో మనం న్యూ కంపెనీ క్రియేట్ చేసినప్పుడల్లా గుర్తుంచుకోండి, మనం ఏదైతే కొత్త కంపెనీని క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించి సెట్టింగ్స్ ఆ కంపెనీకి మాత్రమే వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో అగైన్ మళ్ళీ కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు మన సెట్టింగ్స్ అన్ని మళ్ళీ చూసుకోవాల్సి వస్తుందండి. ఓకే, సో కొత్త కంపెనీని క్రియేట్ చేసాం మిస్టర్ రాంబాబు అనేది. ఓకేనా? సో ఇప్పుడు ప్రాబ్లంలో ఏమి అడిగారండి చూద్దాం, ఉండండి. సో పర్చేస్ బ్లాక్ అండ్ వైట్ టీవీస్, అలాగే కలర్ టీవీస్, DVD ప్లేయర్స్ అండి. ఓకేనా? సో ఇక్కడ సెట్స్ అనేది కామన్ గా ఉన్న స్టాక్ ఐటమ్స్ ఏంటండి? స్టాక్ ఐటమ్స్ అనేది ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి మనకి చేంజెస్ వచ్చారు. ఓకేనా? సో ఇందాక మనం ఏం తీసుకున్నాం? పెన్ డ్రైవ్స్, ఇయర్ ఫోన్స్, కంప్యూటర్స్ తీసుకున్నామండి. సో ఇక్కడ ఏమంటున్నాడు? సో బ్లాక్ అండ్ వైట్ కలర్ టీవీ ఒకటి, ఓకేనా, కలర్ టీవీ ఒకటి, DVD ప్లేయర్స్ ఒకటి. సో అంటే ఏంటి, ఇక్కడ స్టాక్ ఐటమ్స్ మారిపోయినాయండి. ఓకేనా? సో సెట్స్ మనం క్రియేట్ చేసాం కాబట్టి సో ఆటోమేటిక్గా చూద్దామండి. ఓకేనా? ఒకసారి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆల్రెడీ సెట్స్ ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, చూడండి ఒకసారి. సో ఇన్వెంటరీ ఇన్ఫో, యూనిట్ ఆఫ్ మెజర్స్, క్రియేట్. సో అడిగిందండి, ఎందుకంటే మనం కంపెనీ చేంజ్ చేసాం కదా. సో ఇందాకే మీకు చెప్పాను, ఏ కంపెనీ అయినా సరే చేంజ్ అయినప్పుడు వాటి సెట్టింగ్స్ కూడా మారిపోతాయి. ఓకేనా? సో అగైన్ మనం ఫస్ట్ స్టెప్ నుంచి రావాల్సిందే అండి.
సో ఫస్ట్ స్టెప్లో మన యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసుకోవాల్సిందే. సో అదే విధంగా మనకి ప్రాబ్లంలో ఏవైతే స్టాక్ ఐటమ్స్ మారినాయో ఆ స్టాక్ ఐటమ్స్ కూడా మనం ఎంటర్ చేసుకోవాలండి. ఓకేనా? సో దీని ద్వారా ఏమవుతుందంటే మనం ప్రతి ప్రాబ్లంలో కూడా ఫస్ట్ స్టెప్ నుంచి వస్తూ ఉంటే మనకి ఎక్కడైనా కన్ఫ్యూషన్ పార్ట్ కూడా మనకి క్లియర్ అయిపోతుందండి. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లంలో మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సెకండ్ ప్రాబ్లంలో తిరిగి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి మనం అన్ని యాక్టివిటీస్ కూడా స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం కాబట్టి మీకు కొంత క్లియర్ అవుతుంది. ఓకేనా? సో కొంచెం కన్ఫ్యూషన్ పార్ట్ ఏదైనా ఉన్నా కూడా సో సెకండ్ ప్రాబ్లం చేయటం వల్ల మీకు అంత క్లియర్ పిక్చర్ అనేది వస్తుందండి. ఓకేనా? అందుకోసమే నేను ప్రతి స్టెప్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో కంపెనీని మనం కొత్తగా క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్గా మన సెట్టింగ్స్ కూడా మార్చుకోవాలండి. ఓకేనా? సో చూడండి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలండి? స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి కదా. సో చూడండి, సో స్టాక్ ఐటమ్స్ ఏమి ఇచ్చారండి? బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఇచ్చారు. ఓకే, బ్లాక్ అండ్ వైట్ టీవీస్. సో చూసారు ఇక్కడ. సో ప్రైమరీ, సో అండర్ యూనిట్స్, ఎందుకంటే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్లో మనం ఆల్రెడీ సెట్స్ అని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. ఓకేనా? లేకపోతే ఈ యూనిట్స్ అనే డైలాగ్ బాక్స్ అనేది మీకు రాదండి. ఓకేనా? మన ప్రాబ్లంలో ఏమైతే మనకి సెట్స్ అయితే సెట్స్, నెంబర్స్ అయితే నెంబర్స్, ప్యాక్స్ అయితే ప్యాక్స్ అని ఏమైతే ఇచ్చారో ఫస్ట్ స్టెప్ మన యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాతే ఈ యూనిట్స్ అనే డైలాగ్ బాక్స్ మనకి డిస్ప్లే ఇస్తుంది. ఓకేనా? సో సెట్స్ కాబట్టి మనం సెట్స్ తీసుకున్నామండి. సో ప్రాబ్లంలో ఇంకా స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి చూడండి. సో పర్చేస్డ్ కలర్ టీవీ అండి. ఓకేనా? సో ఇందాక పాయింట్లోనేమో బ్లాక్ అండ్ వైట్ టీవీస్ అంటున్నారు. ఓకేనా? ఇప్పుడేమో కలర్ టీవీ. సో సెట్స్. సో మనకి ఒకటే యూనిట్ ఇచ్చారు కాబట్టి అన్ని కూడా మనం సెట్స్లోనే పెట్టేసుకుంటున్నాం. సో పర్చేస్ డివిడి ప్లేయర్స్, థర్డ్ స్టెప్ చూడండి. సో డివిడి ప్లేయర్స్. సో ఇది కూడా సెట్సే కదా మనకి ప్రాబ్లంలో ఇచ్చింది. సో అందుకని ఎంటర్ చేశాను. సో ప్రాబ్లంలో ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా? పర్చేస్లో చూడండి. సో పర్చేస్ బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఇచ్చారు. సో పర్చేస్ కలర్ టీవీ ఇచ్చారు. అదే రకంగా పర్చేస్ డివిడి ప్లేయర్స్. ఓకేనా? సో ఇవి కాకుండా ఇంకేం ఉన్నాయా అంటే ఇంకేం లేవు కాబట్టి నేను యాక్సెప్టెన్సీ ఎస్ చేశాను. సో చూడండి ఇక్కడ. సో చూసారా? సో ఇప్పుడు మనం ఏమైతే క్రియేట్ చేసామో బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీ, డివిడి ప్లేయర్స్ మాత్రమే ఇక్కడ మన డిస్ప్లేలో చూపించినాయి. ఎందుకనండి? మనం కంపెనీ చేంజ్ చేసాం కాబట్టి. ఓకేనా? సో ఇందాక కంపెనీలో చేసినవి మనకి డిస్ప్లేలో ఏమి చూపించినాయి? హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, పెన్ డ్రైవ్స్ అని చూపించినాయి. ఎందుకంటే మనకి ప్రాబ్లంలో ఆ పర్సన్కి సంబంధించి ఆ ఐటమ్స్ ఇచ్చారు కాబట్టి ఆ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనకి చేంజ్ చేయని కదండి, అందుకని మనం చేంజ్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే. సో కంపెనీ క్రియేట్ చేసాము, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాము, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? లెడ్జెస్ కదా. సో మల్టిపుల్ లెడ్జెస్, ఆల్ ఐటమ్స్. సో ఇక్కడ కంపెనీ నేమ్ ఏంటండి? మిస్టర్ రాంబాబా. సో మిస్టర్ రాంబాబు ఏమవుతారండి మన కంపెనీకి? క్యాపిటల్ అకౌంట్ కదా. సో నెక్స్ట్ వేజెస్ పెయిడ్ అండి. సో ఇది ఏమవుతుంది చెప్పండి నాకు? అకౌంటింగ్ గ్రూపు వేజెస్ పెయిడ్. సో ఇంతవరకు ఈ పాయింట్ రాలేదు. సో ఇది ఏమవుతుంది చెప్పండి? వేజెస్ పెయిడ్ అనేది సో వేజెస్ పెయిడ్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదండి. ఓకేనా? సో మనం వేజెస్ అనేది ఫ్యాక్టరీ రిలేటెడ్ మాత్రం మనం వేజెస్ పే చేస్తాం. చెప్పుకున్నాం కదా. సో వేజెస్కి శాలరీస్కి డిఫరెన్స్ ఉన్నాయని. సో వేజెస్ ఏమో మనం డైలీ ఏమైతే పే చేస్తామో అది మనం వేజెస్ అంటున్నాం. ఓకేనా? సో శాలరీస్ అంటే మనకి రోజు ఇస్తారా అండి? శాలరీస్ కూడా మనకి ఎప్పుడైనా సరే మంత్ ఎండింగ్ కదా.
సో అందుకని అవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ వేజెస్ ఇచ్చారు కాబట్టి మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలండి. ఓకేనా? సో వేజెస్ ఏమవుతాయండి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ చూడండి, పవర్ బిల్. ఓకేనా? సో పవర్ బిల్ పర్టికులర్గా ఆఫీస్ అని కూడా ఇచ్చారు. అంటే ఏంటండి? సో ఆఫీస్ రిలేటెడ్ మనకి పవర్ బిల్ పే చేస్తున్నట్టు లెక్క. ఓకేనా? సో పవర్ బిల్ పెయిడ్. సో పవర్ బిల్ పెయిడ్ అంటే ఏంటండి? నార్మల్గా కంపెనీలో పవర్ బిల్ పెయిడ్ అంటే మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అండి. ఓకేనా? సో ఆఫీస్లో కంపల్సరీగా మనకి పేపర్ వర్క్ అనేది ఉంటుంది కదా. ఓకేనా? సో స్టేషనరీ ఎక్స్పెన్సెస్ కూడా రిలేటెడ్ ఆఫీస్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో నెక్స్ట్ స్టెప్ పర్చేజ్ యాజ్ ఫాలోస్ అండి. ఓకేనా? అంటే పర్చేజ్ తీసుకోవాలి. ఓకే. సో పర్చేజ్ మనం తీసుకున్నప్పుడు గ్రూప్ ఏమనుకున్నామండి? అండర్ గ్రూప్ మనకి పర్చేజ్ అకౌంట్స్. ఓకేనా? సో పర్చేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ కూడా జరుగుతాయి కదా. సో అందుకని నేను సేల్స్ అని ఎంటర్ చేసేలా ఇచ్చారు. సేల్స్ ఏమవుతుంది మనకి? సేల్స్ అకౌంట్స్ అవుతుంది. ఓకేనా? సో పర్చేజ్ జరిగినాయి. సో ఐటమ్ కొన్ని వస్తువులు ఏమైతే ఉన్నాయో అవి తిరిగి ఇచ్చేస్తున్నామండి కంపెనీకి తిరిగి మనం. ఓకేనా? మనం తిరిగి ఇస్తుంటే ఏమవుతుంది? అవి పర్చేజ్ రిటర్న్స్ అండి. ఓకేనా? సో పర్చేజ్ రిటర్న్స్ కూడా మనం ఏమనుకున్నాం అకౌంటింగ్ గ్రూప్లో? పర్చేజ్ రిటర్న్స్ కూడా మనం అకౌంటింగ్ గ్రూప్లో ఏమనుకున్నామండి? అండర్ గ్రూప్ వచ్చేసరికి పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ సో పర్చేజ్ రిటర్న్స్ జరిగినప్పుడు సేల్స్ రిటర్న్స్ కూడా జరుగుతాయి కదా. సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్స్ అండర్ గ్రూప్ ఏంటండి? సేల్స్ అకౌంట్స్ కదా. సో ప్రాబ్లంలు ఇంకేమైనా చూడండి, ఇంకేమైనా ఉన్నాయా? సో ఇక్కడ చూడండి 9th పాయింట్. సో 9th పాయింట్లో ఏమి ఇచ్చారు? క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. ఓకేనా? సో అంటే ఎస్బీఐ ఏమవుతుందండి? బ్యాంక్ అకౌంట్స్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్, డిపాజిటెడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్ 1,23,000 అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ సేమ్ బ్యాంక్ అయితే కాదండి. ఇందాక మనకి ప్రాబ్లంలో ఇందాక పాయింట్లు ఏమన్నారు? క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అన్నారు. ఓకేనా? అందుకని ఎస్బీఐ లెడ్జర్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు ఇడు? ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్, డిపాజిటెడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్ 1,23,000 అంటున్నాడు. సో ఇప్పుడు ఈ లెడ్జర్ మనం ఎంటర్ చేసుకోవాలా లేదండి టాలీ సాఫ్ట్వేర్లో? ఇప్పుడు ఈ లెడ్జర్ మనం ఎంటర్ చేసుకోవాలా లేదా? ఓకే. సో ఐసిఐసిఐ బ్యాంక్ అని మనం లెడ్జర్ ఎంటర్ చేసుకుంటాం. ఐసిఐసిఐ బ్యాంక్ అని మనం ఎంటర్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ చూడండి ఓపెనింగ్ ఏ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా అడుగుతున్నారండి. సో 1,23,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనం లెడ్జర్ ఐసిఐసిఐ బ్యాంక్ రాసేటప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా రాయాలి అవసరం లేదండి. ప్రాబ్లంలో రాయాలి. ఎందుకంటే చూడండి పాయింట్లో, సో ఐసిఐసిఐ బ్యాంక్ డిపాజిట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ ఆల్సో ఏంటి 1,23,000 కూడా మనకి డిపాజిట్ కింద పర్సన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఓకేనా? అందుకని మనం లెడ్జర్ ఎంటర్ చేసుకుంటాము, వాటికి సంబంధించి వాల్యూ కూడా మనం ఎంటర్ చేసుకుంటామండి, ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఇచ్చారు కాబట్టి. ఓకేనా? సో చూడండి ఇక్కడ లెడ్జర్లో సో ఐసిఐసిఐ. ఓకేనా? సో బ్యాంక్ అకౌంట్స్ ఎంత అంటున్నారండి? ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,23,000. సో నెక్స్ట్ చూడండి, సో ఎస్బీఐ చెక్ ఇష్యూడ్ ఇన్ టు ద మిస్టర్ హరి. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ మనం బ్యాంక్ అండ్ చెక్ ఇంట్రెస్ట్ లో చెప్పుకున్నామండి. ఓకేనా? ఏదైనా ఒక చెక్ అనేది ఇష్యూ చేస్తున్నారు. సో చెక్ ఇష్యూడ్ అంటే నథింగ్ బట్ చెప్పాను చెక్ పెయిడ్ అని.
ఓకేనా. చెక్ అనేది ఎవరికి ఇచ్చామండి, మిస్టర్ హరికి అనేది ఇస్తున్నాం. సో ఇప్పుడు హరి అనేది ఏమవుతారు, సో దానికి ఒక కాన్సెప్ట్ చెప్పాను మీకు బ్యాంక్ అండ్ చెక్ ఎంట్రీస్ లో. చెక్ ఇష్యూ చేసినప్పుడు చెక్ ఎవరైతే తీసుకుంటున్నారో సో వాళ్ళని ఒక హెడ్ కింద నేను చెప్పానండి. ఏంటండి అది, సో ఎస్బీఐ చెక్ ఇష్యూడ్ ఇంటూ ద మిస్టర్ హరి. సో ఇక్కడ హరి అనేది చెక్ తీసుకుంటున్నారండి. చెక్ తీసుకుంటే ఏమవుతారు, చెక్ ఇష్యూడ్ అంటున్నానండి నేను, ఓకేనా. సో మనకి చెక్ రావట్లేదు, సో మన నుంచి మనకి బయటికి వెళ్తుంది చెక్ అనేది. సో అందరూ సన్రీ డేటాస్ ఎంటర్ చేశారు. సో మీకు బ్యాంక్ అండ్ చెక్ ఎంట్రీస్లో ఏం చెప్పానండి, సో మనం ఏదైనా చెక్ ఇష్యూ చేస్తున్నప్పుడు సో అవుట్ సోర్సింగ్ పర్సన్ క్లయింట్ అయినా సరే ఎవరైనా సరే మనం ఇస్తున్నాం వాళ్ళు తీసుకుంటున్నారండి, ఓకేనా. సో ఇష్యూ చేస్తున్నాం అంటే ఏంటి, మన దగ్గర నుంచి బయటికి వెళ్తుంది, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పానండి, సో అదే కంపెనీ నుంచి మనకి చెక్ రిసీవ్డ్ అని చెప్పుకున్నాం. సో సూర్య పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని మన ఆంధ్ర బ్యాంక్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సూర్య పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పుకున్నాం కదా. సో అప్పుడు ఏమనుకున్నాం, అది సన్రీ డెటార్స్ అనుకున్నాం. ఎందుకంటే పర్టికులర్గా సూర్య పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్ర బ్యాంక్ చెక్ అనేది రిసీవ్ అయింది కాబట్టి మనము సన్రీ డెటార్స్ అని చెప్పుకున్నాం, ఓకేనా. సో అదే కాన్సెప్ట్ అండి ఇక్కడ. సో అదే కాన్సెప్ట్ తోటి ఇక్కడ చూడండి, ఎస్బీఐ చెక్ ఇష్యూడ్ ఇంటూ ద మిస్టర్ హరి, ఓకేనా. ఒక ఎస్బీఐ చెక్ ఉంది, ఆ చెక్ ని మనం మిస్టర్ అనే హరి అనే పర్సన్ కి మనం ఇస్తున్నాం, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతారు, అది ఇష్యూడ్ అంటే సన్రీ క్రెడిటర్స్ కదా. సో ఇక్కడ చూడండి, సో మిస్టర్ హరి అంటున్నారు కాబట్టి నేను కూడా లెడ్జర్ మిస్టర్ హరి అని ఎంటర్ చేస్తున్నానండి, ఓకేనా. సో అండర్ గ్రూప్ వచ్చేసరికి మనకి సన్రీ క్రెడిటర్స్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి అండి, సో ఐసిఐసిఐ బ్యాంక్ టోటల్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ అంటున్నారండి, ఓకేనా. సో మనం ఏదైతే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కదా, సో ఐసిఐసిఐ బ్యాంక్లో ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసాం, ఈ 1,23,000 అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసామండి మనం, ఓకేనా. సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ టోటల్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ అంటున్నాడు. అంటే ఏంటండి, మనం ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఎంత పెట్టి ఓపెన్ చేసాము, 1,23,000 పెట్టి మనం ఐసిఐసిఐ బ్యాంక్ ఓపెన్ చేసామండి. అంటే ఆ క్యాష్ మొత్తమే కదా. సో ఆ క్యాష్ మొత్తం ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటున్నారు, సో క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ. అంటే ఈ 1,23,000కి సంబంధించి మనం ఏదైతే ఐసిఐసిఐ బ్యాంక్ లో ఓపెన్ చేసామో ఆ 1,23,000 ఐసిఐసిఐ బ్యాంక్ టోటల్ క్యాష్ అంటే మనం ఐసిఐసిఐ బ్యాంక్ లో ఏదైతే ఓపెన్ చేసామో అదే క్యాష్ కదండి, ఓకేనా. ఆ క్యాష్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అంటున్నాడు, ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ అంటున్నాడు, ఓకేనా. సో ఇప్పుడు లెడ్జర్ ఏమొస్తుందండి ఇక్కడ మనకి ప్రాబ్లంలో లెడ్జర్ ఏమొస్తుంది, మనకి ఐసిఐసిఐలో ఉన్న టోటల్ క్యాష్ ఎస్బీఐలోకి షిఫ్ట్ చేసుకుంటున్నామండి. ఇక్కడ మనం లెడ్జర్ ఏమని రాసుకోవాలి, ఐసిఐసిఐ అని రాయాలా ఎస్బీఐ అని రాయాలా, అసలు మనం ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదా. సో ఎస్బీఐని వచ్చి రాయాలండి. సో ఓచర్ వస్తుందా రాదా, సో చూడండి ఇక్కడ, సో ఐసిఐసిఐ బ్యాంక్ టోటల్ క్యాష్ అనేది ఎస్బీఐకి షిఫ్ట్ అవుతుంది అన్నాడు. ఇక్కడ చూడండి, సో ఎస్బీఐ అనేది 9th పాయింట్లో మనం లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాము, 10th పాయింట్లో ఉన్నటువంటి ఐసిఐసిఐ కూడా మనం లెడ్జర్ అనేది క్రియేట్ చేసాం, ఓకేనా. సో ఇంకెందుకు వస్తుందండి ఇక్కడ ఎంట్రీ రాదు కదా. సో మన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో చెప్పుకున్నట్టే అండి, ఏదైనా ప్రాబ్లంలో ఒకసారి ఇచ్చినప్పుడు తిరిగి అగైన్ ప్రాబ్లంలో మెన్షన్ చేసినా కూడా మనం తిరిగి లెడ్జర్ ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి, ఓకేనా. సో ఎందుకంటే ఆల్రెడీ లెడ్జర్స్ అనేవి మనం పోస్ట్ చేసాం కాబట్టి ఒక్కసారి అవే మనకి ఓచర్ లో యూజ్ అవుతాయి. క్లియర్ కదా పాయింట్. ఓకే, సో చూడండి ఇంకా ప్రాబ్లంలో ఇంకేమి ఇచ్చారు, సో క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ ఎస్బీఐ అండి.
సో ఇక్కడ కూడా మనకి లెడ్జర్ వస్తుందా? సో క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ ఎస్బీఐ. ఎస్బీఐ నుంచి మనం క్యాష్ తెచ్చుకుంటున్నామండి. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ వస్తుందా? నో ఎంట్రీయా? ఎందుకంటే మనం ఎస్బీఐ రికార్డ్ చేసుకున్నాము, ఐసిఐసిఐ మెయింటైన్ చేసాము. సో క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ ఎస్బీఐ అంటున్నాడు కదా. సో ఇక్కడ క్యాష్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదా అండి? టాలీ సాఫ్ట్వేర్లో క్యాష్ క్రియేట్ చేసుకోవాలా లేదా? సో క్యాష్ అనేది మనం రికార్డ్ చేసుకోమండి. ఓకేనా? ఎందుకు క్రియేట్ చేయమంటే చెప్పాను కదా, ఆల్రెడీ క్యాష్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది రెండు కూడా ప్రీ డిఫైన్ లెడ్జెస్ కాబట్టి ఇక్కడ నేను క్యాష్ అనేది క్రియేట్ చేయట్లేదు. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇంకేమి లెడ్జర్స్ ఏమి లేవండి. చూడండి ప్రాబ్లమ్ లో. సో ఇంకేమి లెడ్జర్స్ లేవు కాబట్టి నేను లెడ్జర్స్ అనేవి సేవ్ చేస్తున్నాను. చూడండి సేవ్. సో ఇక్కడ చూడండి డిస్ప్లేలో, సో ఇక్కడ క్యాష్ వచ్చింది చూసారా ఫస్ట్ ఐటమే. సో క్యాష్ అనేది మనం క్రియేట్ చేయలేదండి. ఓకేనా? సో అయినా కూడా మనకి క్యాష్ అనేది డిస్ప్లే చేస్తుంది. అంటే సో క్యాష్ అనేది కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ మనకి ప్రాబ్లంలో ఇచ్చినా మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. సో ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కాబట్టి ఆటోమేటిక్గా మనం లెడ్జర్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం క్రియేట్ చేసేసిన తర్వాత క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండు కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే ఇస్తాయి. ఓకేనా? సో ఓకే. సో లెడ్జర్స్ అనేవి కూడా మనం ఎంటర్ చేసేసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఓచర్ స్టార్ట్ చేయాలండి. సో ఓచర్ స్టార్ట్ చేసే ముందు నేను ఒకసారి F11లోకి వెళ్ళి సెట్టింగ్స్ చూస్తానండి. ఓకేనా? సో ఎందుకంటే కంపెనీ మారింది కదా. సో చూసారు ఇక్కడ. సో మనం ఏమనుకున్నాం? సో పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ ఎస్లో ఉండాలని చెప్పుకున్నాను. ఇక్కడ ఏమైనా చూడండి. సో కంపెనీ మారిపోయింది కాబట్టి ఇక్కడ సెట్టింగ్స్ కూడా తిరిగి నో అనే ఉన్నాయండి. ఓకేనా? సో క్రెడిట్ నోట్ అయినా డెబిట్ నోట్ అయినా సరే మనకి ఇన్యాక్టివ్లో ఉన్నాయి. ఓకేనా? తిరిగి వీటిని యాక్టివ్లోకి తీసుకురావాలండి. సో యాక్టివ్లోకి తీసుకురావాలంటే ఎస్. ఓకేనా? సేవ్. ఇప్పుడు చూడండి ఓచరింగ్స్. సో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటండి ప్రాబ్లంలో? సో మిస్టర్ రాంబాబు స్టార్టెడ్ ఏ బిజినెస్ అండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి? 6 lakhs. ఓకేనా? సో క్యాష్ టు మిస్టర్ రాంబాబు. సో ఎంత అండి ప్రాబ్లంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్? 6 lakhs కదా. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, వేజెస్ పెయిడ్ అండి. ఓకేనా? సో వేజెస్ పెయిడ్, రెంట్ పెయిడ్, శాలరీస్ పెయిడ్. ఓకే. సో ఇవన్నీ కూడా ఏమొస్తాయండి? ఈ వేజెస్ పెయిడ్ అంటే డిఫరెన్స్ ఓన్లీ లెడ్జర్లో మాత్రమే మారుతుందండి. సో ఫ్యాక్టరీ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వేజెస్ పెయిడ్ అంటున్నాం కాబట్టి అది మనకి లెడ్జర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఓకేనా? సో ఓచర్లో మాత్రం సేమేనండి. ఓచర్లో అది ఫ్యాక్టరీ రిలేటెడ్ అయినా ఆఫీస్ రిలేటెడ్ అయినా ఓచర్లో మనకి పెయిడ్ అంటే మనం పేమెంట్లో ఎంటర్ చేసుకుంటాము. పేమెంట్లో ఎంటర్ చేసుకుంటున్నాం కాబట్టి పేమెంట్లో షార్ట్ కట్ కీ ఏంటంటే టాలీ సాఫ్ట్వేర్లో FI కాబట్టి పేమెంట్లో ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు? వేజెస్ పెయిడ్ కదా. సో క్యాష్ టు వేజెస్ పెయిడ్. సో వేజెస్ ఎంత పే చేస్తున్నామండి? 30,000 కదా. సో 30,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, పవర్ బిల్ పెయిడ్ అండి. ఓకేనా? సో పవర్ బిల్ పెయిడ్ కూడా మనకి పేమెంటే కదా కంపెనీకి. సో పవర్ బిల్ పెయిడ్ ఎంత పే చేస్తున్నామండి? పవర్ బిల్ 1200. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అండి. సో మన కంపెనీలో నార్మల్గా పేపర్ వర్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? సో ఆ పేపర్ వర్క్ రిలేటెడ్ స్టేషనరీ కూడా మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది కదా. సో అందుకు యూజ్ చేసే మనకి ఎక్స్పెన్సెస్ ఏంటి? స్టేషనరీ ఎక్స్పెన్సెస్. సో ఇది కూడా పేమెంట్ కాబట్టి మనం FIలో ఎంటర్ చేసుకున్నాం. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఎంత అండి? 4,000 కదా. ఓకే. సో నార్మల్గా ఎంట్రీస్ అయిపోయినాయండి ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, పర్చేస్ యాజ్ ఫాలోస్ అండి. ఓకేనా?
సో పర్చేస్ యాజ్ ఫాలోస్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ షార్ట్ కట్ కి పర్చేస్ కి ఏంటండి F9. ఓకేనా. సో ఇక్కడ పర్చేస్ యాజ్ ఫాలోస్. సో త్రూ బ్యాంక్ అని కానీ త్రూ పర్సన్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి నేను ఆటోమేటిక్గా క్యాష్ అనేది తీసేసుకుంటున్నాను అండి పార్టీలో. ఓకేనా. సో ఏం పర్చేస్ చేస్తున్నాం చూడండి ప్రాబ్లంలో. సో బ్లాక్ అండ్ వైట్ టీవీ 10 సెట్స్ అండి. ఈచ్ ఎంత అంటున్నాడు 1800 రూపీస్. ఓకేనా. సో బ్లాక్ అండ్ వైట్ టీవీస్ 10 సెట్స్. సో రేట్ ఎంత అండి 1800. అంతేనా ప్రాబ్లంలో ఇచ్చింది. సో 10 సెట్స్ 1800. ఓకే కదా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి అండి. సో కలర్ టీవీస్ కూడా ఉంటుంది కదా. సో కలర్ టీవీస్ ఎంత అండి 10 సెట్స్ అంటున్నారండి. ఓకేనా. సో 10 సెట్స్ అంటున్నాడు. సో రేట్ ఎంత అండి 4000 అండి. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. సో పర్చేస్ డివిడి ప్లేయర్స్. డివిడి ప్లేయర్స్ ఎంత అంటున్నారండి 10 సెట్స్. ఓకేనా. ఈచ్ 2000. 10 సెట్స్ ఈచ్ 2000. సో చూడండి ఇక్కడ. సో ప్రాబ్లంలు ఇంకేమైనా ఉన్నాయండి ఈ 3 కాకుండా. సో బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీ అండ్ డివిడి ప్లేయర్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ప్రాబ్లంలో పర్చేస్ చేయాల్సింది మనము? సో ప్రాబ్లంలు ఇంకేమైనా ఉన్నాయండి పర్చేస్ చేయాల్సినవి? సో ఇంకేమి లేవండి. ఓకేనా. సో ఏమి లేదు కాబట్టి ఎంటర్ అని ఇచ్చిన తర్వాత కింద యాక్సెప్టెన్స్ అడుగుతుంది ఎస్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి అండి. సో బ్లాక్ అండ్ వైట్ టీవీ కానీ కలర్ టీవీ కానీ డివిడి ప్లేయర్స్ కానీ కొన్నామండి. ఓకేనా. సో అందులో ఏమంటున్నాడు 3 కలర్ టీవీస్ రిటర్న్ అయినాయి ప్లస్ 4 బ్లాక్ అండ్ వైట్ టీవీస్ కూడా రిటర్న్ అయినాయి అంటున్నాడు. ఓకేనా. సో కొన్నప్పుడు రిటర్న్ అయినాయి కాబట్టి మనం రిటర్న్స్ ఇస్తున్నాం కాబట్టి ఇదే రిటర్న్స్ అండి. మనం కొన్నాము, కొనిన తర్వాత మన షాప్కి వచ్చినాయి. సో వచ్చిన తర్వాత అందులో 3 కలర్ టీవీలు 4 బ్లాక్ అండ్ వైట్ టీవీలు మనం రిటర్న్ ఇచ్చేస్తున్నాం అంటే ఇదే రిటర్న్స్ అవుతాయండి. ఓకేనా. సో పర్చేస్ రిటర్న్స్. సో పర్చేస్ రిటర్న్స్ ని మనం డెబిట్ నోట్ అని కూడా అనుకున్నాం కదా. ఓకే. సో డెబిట్ నోట్ షార్ట్ కట్ కి ఏంటండి Ctrl+F9. ఓకేనా. సో చూడండి ఇక్కడ. సో పర్చేస్ ఉంది ఓచరు, నేను Ctrl+F9 అంటున్నానండి. సో చూసారు ఇక్కడ. సో పర్చేస్ ఉన్న ఓచర్ మనకి పర్చేస్ ఓచర్ రిటర్న్ ఓచర్ అంటే డెబిట్ నోట్ కింద మారిపోయింది. ఓకేనా. సో ఇక్కడ కూడా పార్టీ నేమ్ ఇవ్వలేదు కాబట్టి క్యాష్. సో ఏమేమి రిటర్న్ ఇస్తాం చూడండి. సో 3 కలర్ టీవీస్ అండి. ఓకేనా. సో కలర్ టీవీస్ కాబట్టి సో 3 ఇస్తున్నాం. రేట్ అనేది మనం పర్చేస్ చేసింది ఎంత రేట్ అయితే ఉంటుందో అంతే రిటర్న్ ఇచ్చేస్తాం. చూడండి ఆటోమేటిక్గా నేను 3 అని టైప్ చేశాను. చూసారా. సో ఆటోమేటిక్గా రేటు అమౌంట్ కూడా టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుంది. సో ఎందుకంటే పర్చేస్ చేసిన వాల్యూ కదా మనం రిటర్న్ ఇచ్చింది. ఓకే. సో నెక్స్ట్ చూడండి ఇంకేమి ఇచ్చామండి కలర్ టీవీతో పాటు. సో బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా మనం రిటర్న్ ఇచ్చేసామండి. సో ఎంత ఇచ్చినామండి బ్లాక్ అండ్ వైట్ కలర్ టీవీస్ 4 సెట్స్ ఇస్తున్నాం. ఓకేనా. సో రిటర్న్ సంబంధించి ఇంకేమి లేదు కాబట్టి ప్రాబ్లమ్స్లో జస్ట్ సేవ్ చేసుకుంటున్నానండి వచ్చారు. ఓకేనా. ఎంటర్ ప్రెస్ యాక్సెప్టెన్సీ ఎస్. ఓకే. సో పర్చేస్ అయిపోయినాయి, పర్చేస్ రిటర్న్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ చూడండి అండి. సో సేల్స్ ఉన్నాయి కదా. సో సేల్స్కి షార్ట్ కట్ కి అండి, సేల్స్కి షార్ట్ కట్ కి F8. ఓకేనా. సో సేల్స్ కూడా పర్చేస్ లాగానే సేల్స్ యాజ్ ఫాలోస్. సో పక్కన ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా నేను పార్టీ నేమ్ క్యాష్ అనేది తీసేసుకుంటున్నానండి. ఓకేనా. సో ఏం సేల్ చేస్తున్నారండి. సో బ్లాక్ అండ్ వైట్ 6 సెట్స్ అమ్ముతున్నారండి 2800కి. ఓకేనా. సో బ్లాక్ అండ్ కలర్ టీవీస్ 6 సెట్స్ 2800. ఓకేనా. సో తిరిగి మనం ఎంతకు అమ్ముతున్నామండి 6 సెట్లు అమ్ముతున్నాం. ఒక్కొక్క సెట్కి 2800 కాస్ట్. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటండి కలర్ టీవీస్ కదా. సో కలర్ టీవీస్ ఎన్ని సెట్స్ అండి 4 సెట్స్ 6000. ఓకేనా.
4 సెట్స్ 6000. సో నెక్స్ట్ కూడా ఉన్నాయి చూడండి కలర్ టీవీస్. సో ఫస్ట్ స్టెప్లో ఏమో 4 సెట్స్ అమ్మేశారు. సో తర్వాత సి పాయింట్ చూడండి, ఇక్కడ మళ్ళీ అగైన్ కలర్ టీవీస్ 3 సెట్స్ అండి. ఓకేనా? సో కలర్ టీవీస్ 3 సెట్స్. ఇక్కడ రేట్ మారింది చూసారా? సో మనకి పైన పాయింట్లోనేమో 4 సెట్స్ అమ్మారు, అది 6000కి అమ్మారు. ఓకేనా? సో ఇక్కడ 3 సెట్స్ అమ్ముతున్నారు. ఎంతకు అమ్ముతున్నారండి? 4500. ఓకేనా? 3 సెట్స్ 4500. సో నెక్స్ట్ ఇంకేమన్నారండి సేల్స్? సో సోల్డ్ డివిడి ప్లేయర్స్ 9 సెట్స్ అండి. ఓకేనా? సో 9 సెట్స్ 3000 రూపీస్. డివిడి ప్లేయర్స్ 9 సెట్స్ 3000 రూపీస్. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయి చూడండి సేల్స్కి సంబంధించి. సో ప్రాబ్లంలో ఇంకేమీ లేవు. ఓకే కదా? సో ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సేల్స్కి సంబంధించి? సో ప్రాబ్లంలో మనకి ఏమైతే 4 ఐటమ్స్ ఇచ్చారో ఆ 4 ఐటమ్స్ నేను సేల్స్లో ఎంటర్ చేసుకున్నానండి. ఓకేనా? సో సేల్స్లో ఎంటర్ చేసుకున్నాను. త్రూ పార్టీ నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ప్రాబ్లంలో త్రూ క్యాష్గా కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ దాకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ డౌట్స్ ఉన్నాయా సేల్స్ రిటర్న్ సంబంధించి? సో సేల్స్కి సంబంధించి ఏమి డౌట్ లేదు కదా? ఓకే. సో చూడండి, సో ప్రాబ్లంలో కూడా ఇంకేమీ లేదు కాబట్టి సేల్స్కి సంబంధించి ఎంటర్ ఎస్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? సో 2 DVD ప్లేయర్స్ అండ్ 1 కలర్ టీవీ రిటర్న్ అంటున్నాడండి. ఓకేనా? సో మనం ఏదైతే సేల్స్ చేసామో అందులో తిరిగి మనకి 2 DVD ప్లేయర్స్ రిటర్న్ అయినాయి, మళ్ళీ 1 కలర్ టీవీ రిటర్న్ అయినాయి. సో ఇప్పుడు కస్టమర్స్ దగ్గర నుంచి మనకి రిటర్న్ అయినాయండి. సో ఇదే రిటర్న్స్ అవుతాయి. సో కస్టమర్స్కి బ్లాక్ అండ్ టీవీస్ కానీ కలర్ టీవీస్ కానీ మనం అమ్మాము. సో అమ్మినప్పుడు తిరిగి మనకి మళ్ళీ షాప్కి కొన్ని రిటర్న్స్ అనేవి వచ్చినాయండి. ఓకేనా? సో ఈ రిటర్న్స్ మనం ఏమంటాం? సేల్స్ రిటర్న్స్ అని అంటాం. సేల్స్ రిటర్న్స్కి ఇంకో పేరు ఏంటంటే క్రెడిట్ నోట్. ఓకేనా? సో క్రెడిట్ నోట్కి షార్ట్ కట్ కీయండి. సో Ctrl+F8. సో ఇక్కడ సేల్స్ అని ఉంది. సో చూడండి Ctrl+F8 అని ప్రెస్ చేయగానే సో మనకి టాలీలో వోచరు క్రెడిట్ నోట్కి మారిపోయిందండి. ఓకేనా? సో ఇక్కడ కూడా పార్టీ నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి క్యాష్ అని తీసుకుంటున్నాను నేను. సో ఏమేమి రిటర్న్ ఇస్తున్నామండి? సో కస్టమర్స్ దగ్గర నుంచి మనకి ఏమేమి రిటర్న్ వచ్చినాయి? సో 2 DVD ప్లేయర్స్. ఓకేనా? DVD ప్లేయర్స్ 2. ఓకేనా? ఇక్కడ నేను నెంబర్ మాత్రమే ఎంటర్ చేస్తున్నాను. రేట్ అనేది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ తీసుకుంటుంది, ఎందుకంటే మనం సేల్ చేసాం కాబట్టి అదే రేటుకి కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చినాయి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నాం. ఓకేనా? సో చూడండి. ఓకేనా? సో DVD ప్లేయర్స్తో పాటు ఇంకోటి ఏంటి రిటర్న్ వచ్చింది మనకి? కలర్ టీవీ అండి. ఎన్నండి? 1 రిటర్న్ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి 2 DVD ప్లేయర్స్ రిటర్న్ వచ్చినాయి అంటున్నాడు, కానీ వాల్యూ కూడా ఇచ్చాడండి ఇక్కడ 2800 అని. ఓకేనా? సో ఇది కూడా అంతే, 1 కలర్ టీవీ రిటర్న్ అయిన అంటున్నాడు, 5000 అంటున్నాడు. సో మనం అమ్మిందేమో 4500. ఓకేనా? ఇక్కడ అమౌంట్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? DVD ప్లేయర్స్ రిటర్న్ అయ్యి 2800 అంటున్నాడు. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ ఏమంటున్నాడండి? 1 కలర్ టీవీ రిటర్న్ 5000 అంటున్నాడండి. ఓకేనా? సో మన ప్రాబ్లంలో చెప్పుకున్నాం, ప్రాబ్లంలో ఏమి ఇవ్వకపోతే ఓన్లీ సేల్స్ రిటర్న్స్ పర్చేస్ రిటర్న్స్ మాత్రమే ఇస్తే మనం పర్చేస్ వాల్యూ ఎంతైతే కొన్నామో అంతకే రిటర్న్ ఇస్తామండి. కానీ ఇక్కడ ప్రాబ్లంలో ఏమంటున్నాడు? స్పెసిఫిక్గా రిటర్న్ అయ్యి చెప్తున్నారు, అదే విధంగా అమౌంట్ కూడా ఇచ్చారు. ఓకేనా? సో వాల్యూస్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ వాల్యూస్ కూడా మనం చేంజ్ చేసుకున్నాం. ఓకేనా? క్లియర్ పాయింట్ మీకు ఇది? సో ఇందాక ప్రాబ్లంలో మనకి వాల్యూ ఏమీ లేదు కాబట్టి సో పర్చేస్ ఎంతైతే జరిగినాయో రిటర్న్స్ కూడా అంతే వాల్యూ కేసేసుకున్నామండి. అదేవిధంగా సేల్స్ ఎంతకైతే అమ్మామో
అదే రకంగా మనం సేల్స్ రిటర్న్స్ కూడా వాల్యూ వేసేసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి ప్రాబ్లంలో మెన్షన్ చేశారు. ఓకేనా, రిటర్న్ అయినాయి కానీ అమౌంట్ మాత్రం వాల్యూ మాత్రం మారినాయి అని చెప్పని మనకి ప్రాబ్లంలో ఇచ్చారు. చూసారు ఇక్కడ. సో టీవీడీ ప్లేయర్స్ రిటర్న్ అయినాయి 2800 అంటున్నాడు. ఓకేనా, సో 1 కలర్ టీవీ రిటర్న్ 5000 అంటున్నాడు. సో అందుకని మనం చేంజ్ చేసుకున్నామండి. ఓకేనా, ఇక్కడ సో సేల్స్ రిటర్న్స్ సంబంధించి ఇంకేం లేదు కాబట్టి ఎంటర్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ చెప్పండి. ఇప్పుడు ఓచర్ ఏమొస్తుంది ఇది? సో డిపాజిట్ కానీ విత్డ్రాల్ జరిగితే మనం ఏమనుకున్నాం, కాంట్రా ఎంట్రీస్ అనుకున్నాం కదా. సో కాంట్రాకి షార్ట్ కట్ కి F4. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాడు ప్రాబ్లంలో, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అంటున్నాడు అండి. ఓకేనా, సో డిపాజిట్ అవుతున్నాయి కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ని డెబిట్ చేశాను. సో ఆటోమేటిక్గా క్యాష్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది కాబట్టి సో ఎంత అండి, 1 lakh రూపీస్ అండి. ఓకేనా, చెప్పుకున్నాం కదా మనం జనరల్గా డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసినప్పుడు మనకి డినామినేషన్స్ కూడా అడుగుతారని చెప్పని. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి. సో ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్, డిపాజిటెడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారండి. ఓకేనా, సో దీనికి సంబంధించి ఎంట్రీ ఆల్రెడీ నేను లెడ్జర్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసేసి వాల్యూ కూడా రాశాను. కానీ ఇక్కడ ఓచర్లో మళ్ళీ మనకి రిపీట్ అవుతుందా లేదా ఇక్కడ? సో దీనికి సంబంధించి పాయింట్ మళ్ళీ మనం ఓచర్లో రాయాలా లేదా అండి? సో లెడ్జర్లో అయితే రాసాము అకౌంట్ ఏది ఓపెనింగ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే. సో ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంక్ అంటున్నాడు కదా. సో ఓపెన్ అయిన ఏదైనా సరే మనం లెడ్జర్లో రాసుకున్నాం. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మనం 1,23,000 అని కూడా రాసాం ఓపెనింగ్ బ్యాలెన్స్ లో. సో తిరిగి మనకి ఓచర్లో ఇక్కడ వస్తుందా? ఓకేనా, సో నేను ప్రీవియస్గా ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. సో ఏదైతే ఒక పర్సన్ మనకి బ్యాంక్ అకౌంట్ న్యూగా ఓపెన్ చేస్తాడో ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా అడిగితే ప్రాబ్లంలో అది ఓన్లీ లెడ్జర్ కింద మాత్రమే మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో ఎందుకంటే ఓచర్లో రాదని అని అంటారా, ఓచర్లో కూడా లెడ్జర్కి సంబంధించి ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా మనం లెడ్జర్లోనే రాసేసుకున్నాం కాబట్టి దానికి మనం ఓచర్ ఏమి ఉండదండి. ఓకేనా, నార్మల్గా మనం ఓచరింగ్ ఎందుకు చేస్తాం, అమౌంట్స్ ఏదైనా ఉంటే ప్రాబ్లం రిలేటెడ్ ఓచర్స్ చేస్తాం కాబట్టి మనం ఓచరింగ్లో ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ లెడ్జర్లోనే వాడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ అడిగేశారు. ఎంత అన్నట్టు 1,23,000. సో మనం ఇక్కడ తిరిగి మళ్ళీ మనం ఓచర్లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ చూడండి అండి. సో ఎస్బీఐ చెక్ ఇష్యూడ్ ఇంటూ ద హరి. సో ఈ ట్రాన్సాక్షన్ మనకి ఏమవుతుందండి, ఓచర్ పార్ట్లో ఇష్యూ చేస్తున్నాం. ఓకేనా, హరి అనే వ్యక్తికి మన కంపెనీ నుంచి మనం పే చేస్తున్నామండి. సో ఏమవుతుంది ఇది, ఓచర్ దేంట్లో రాసుకోవాలండి ఇష్యూ అయితే, ఒక చెక్ అనేది ఇష్యూ అయితే మనం దేంట్లో రాసుకున్నాం చెప్పాం ప్రీవియస్ టాపిక్స్ లో కూడా. సో బ్యాంక్ అండ్ చెక్ ఎంట్రీస్ లో కూడా మనం రాసుకున్నాం కదా. ఓకే, సో పేమెంట్ లో ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా మనం పేమెంట్ లోనే ఎంటర్ చేస్తామండి. షార్ట్ కట్ కి F5. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎస్బీఐ చెక్ ఇష్యూడ్ ఇంటూ ద మిస్టర్ హరి అంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు పేమెంట్ లో మనకి అకౌంట్ లోకి ఏమొస్తుందండి, అకౌంట్ లో క్యాష్ వస్తుందా లేదంటే బ్యాంక్ వస్తుందా? అక్కడ క్లియర్గా అడిగారు చూడండి, ఎస్బీఐ చెక్ ఇష్యూడ్ ఇంటూ ద మిస్టర్ హరి. ఓకేనా, సో ఇప్పుడు ఏమని వస్తుంది అకౌంట్లోకి ఎస్బీఐ అని వస్తుందా క్యాష్ అని వస్తుందా? ఓకేనా, క్లియర్ కదా. సో ఎస్బీఐ టు హరి, ఎందుకంటే ఎస్బీఐ చెక్ ఇష్యూడ్ ఇంటూ ద మిస్టర్ హరి అని ప్రాబ్లంలో స్పెసిఫిక్గా అడిగారు. ఓకేనా, సో ఇప్పుడు అదే అడగలేదు అనుకోండి ఎస్బీఐ చెక్ అని, అప్పుడు మనం క్యాష్ టు హరి అని రాసుకుంటాం. సో ఎందుకంటే ప్రాబ్లంలో అడగలేదు కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి పేమెంట్లో ఎస్బీఐ అవుతుంది. సో మన క్రెడిట్లో ఏమనుకున్నామండి, మిస్టర్ అని ఎంటర్ చేసుకున్నాం కదా, అవునా. సో మిస్టర్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఓచర్ కూడా మిస్టర్ ఎం అని ప్రెస్ చేస్తేనే మనకి ఓచర్ చూపిస్తుందండి. ఓకేనా, హరి అని మనం ఎంటర్ చేస్తే ఓచర్ మనకి డిస్ప్లే అవ్వదు. మనం లెడ్జర్ ఏమైతే ఎలా అయితే మనం క్రియేట్ చేసామో అట్లాగే ఓచర్ కూడా మనం అలా క్రియేట్ చేయాలండి. ఎంతండి, 80,000.
ఓకే, సో 80,000 రాసేసుకున్నామండి. సో నెక్స్ట్ చూడండి. సో ఐసిఐసిఐ బ్యాంక్ టోటల్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ అంటున్నాడు. ఓకేనా? సో ఐసిఐసిఐ బ్యాంక్ టోటల్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ అంటున్నాడు. సో ఇక్కడ మనకి వాల్యూ కూడా ఏమి ఇవ్వలేదండి. సో వాల్యూ కూడా ఏమి ఇవ్వకపోతే మనం ఏం తీసుకోవాలి? సో ఇక్కడ 10th పాయింట్లో చూడండి, ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 1,23,000. ఓకేనా? సో ఆ 1,23,000లోనే కదా, సో ఏదైతే 1,23,000 ఉందో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మనకి షిఫ్ట్ అవుతుంది ఎస్బీఐకి, ఆ వాల్యూ కదండి. ఓకేనా? సో అందుకని ఇక్కడ ఈ పాయింట్లో వాడు వాల్యూ అనేది ఇవ్వలేదు. ఈ పాయింట్ అర్థమైంది కదా? ఓకేనా? సో ఎస్బీఐ నుంచి ఐసిఐసిఐకి వెళ్తుంది కాబట్టి మనం ఎస్బీఐ టు ఐసిఐసిఐ అని రాసుకుంటాం, కాకపోతే వాల్యూ ఏమి ఇవ్వలేదు. ఓకేనా? సో మీకు విత్ ప్రాక్టికల్ కూడా చూపిస్తాను చూడండి. సో ఈ పాయింట్ అసలు ఎక్కడ మెన్షన్ చేసుకోవాలండి మనం? బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో డిపాజిట్ అయినా, విత్డ్రాల్ చేసినా, లేదా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అయినా సరే మనం దేంట్లో రాసుకుంటాం? F4లో ఉన్నటువంటి కాంట్రా ఎంట్రీస్లో మనం పోస్ట్ చేసుకుంటాం. సో షార్ట్ కట్కి F4 కదా. ఓకే, F4. సో ఇప్పుడు ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్కి షిఫ్ట్ అవుతుందండి? సో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి టోటల్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ అంటున్నాడు. ఓకేనా? అంటే ఐసిఐసిఐ బ్యాంక్లో ఉన్న క్యాష్ని ఎస్బీఐకి మూవ్ అవుతున్నట్టే కదా. సో ఎస్బీఐ. సో ఇక్కడ ఏంటండి? ఐసిఐసిఐ. సో ఎంత అండి చూడండి, ఇక్కడ మీకు ఐసిఐసిఐని ఎంటర్ చేయగానే మీకు కింద కరెంట్ బ్యాలెన్స్ కూడా మనకి డిస్ప్లే వస్తుంది టాలీ సాఫ్ట్వేర్లో. అంటే ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాము? టోటల్ క్యాష్ ఐసిఐసిఐ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ అంటే ఇక్కడ చూసారా? సో కింద కరెంట్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తున్నాడు వాల్యూ? సో టాలీ సాఫ్ట్వేర్లో ఎంత వాల్యూ చూపిస్తున్నారండి? సో 1,23,000. సో మనం ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ బ్యాలెన్స్ ఐసిఐసిఐ కూడా 1,23,000 కదండి, అవునా? సో అంటే పాయింట్ ఏంటి? ఇక్కడ ఏదైతే ఐసిఐసిఐలో మనం ఓపెనింగ్ బ్యాలెన్సెస్ క్రియేట్ చేసామో అంత అమౌంట్ టోటల్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు కూడా మనం ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేసాం. ఓకేనా? అంటే ఈ 1,23,000 కూడా మనకి ఎస్బీఐకి మూవ్ అవుతుందండి. ఓకేనా? సో 1,23,000. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ అండి. ఓకేనా? మనం ఎస్బీఐలో డిపాజిట్ చేసుకున్నాము, ఏదైతే డిపాజిట్ చేసుకున్నామో ఆ ₹1,00,000 కూడా మనము విత్డ్రా చేస్తామండి. ఓకేనా? ఇది కూడా కాంట్రా ఎంట్రీ, కాకపోతే మనకి వచ్చేది క్యాష్ కాబట్టి క్యాష్ని డెబిట్ చేసుకున్నాం. ఎక్కడి నుంచి? ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ. సో ఎంతండి వాల్యూ? 1,00,000 రూపీస్. ఓకేనా? సో చూడండి, ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయండి? మనం లెడ్జర్స్ కానీ ఓచర్స్ కానీ రికార్డ్ చేయాల్సిన ఇంకేమైనా ఉన్నాయా? సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయండి? చూడండి ఒకసారి. సో పొరపాటున మనం ఏదన్నా మిస్టేక్గా వదిలేసామా, లేకపోతే ఎంటర్ చేయాల్సిన ఇంకా ఏమైనా ఉన్నాయా? సో ఏమీ లేవు కాబట్టి ఫైనల్గా బ్యాలెన్స్ షీట్, అంతే కదా. సో చూడండి ఇక్కడ, సో షార్ట్ కట్కి ఎస్కేప్ అనుకున్నాం కదా. సో మిస్టర్ రాంబాబుకి సంబంధించి చూడండి, సో నెట్ లాస్ వచ్చిందండి. ఓకేనా? సో ప్రాబ్లంలో కూడా అంతే అన్నాడు కదా, చూడండి. సో నెట్ లాస్ ఎంత అంటున్నాడు? సో 13,300. సరిపోయింది కదా, 13,300. ఓకేనా? సో ఓవరాల్ బ్యాలెన్స్ ఎంత అంటున్నాడు? 7,23,000. సో చూడండి ఇక్కడ, సో ఓవరాల్ బ్యాలెన్స్ ఎంత? 7,23,000. ఓకేనా? సో నెక్స్ట్ ఏమి ఇచ్చారండి ఇంకా? సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎస్బీఐ. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత అన్నారు చూడండి. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత అంటున్నారండి? 5,76,700. ఓకేనా? సో 5,76,700. ఓకేనా? సో కింద ఎస్బీఐ చూడండి 43,000. ఓకేనా? సో బ్యాంక్ అకౌంట్స్లో 43,000 ఉంది కదా. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసామండి,
కానీ బ్యాలెన్స్ ఏమంటున్నాడు ఇక్కడ 0 అని అంటున్నాడు. ఎందుకనండి ఇక్కడ 0 ఐసిఐసిఐ? ఇక్కడ ఐసిఐసిఐ ఎందుకు 0 అయిందో చెప్తారా కాస్త? సో ప్రాబ్లంలో ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాము 1,23,000 పెట్టి, కానీ ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో బ్యాలెన్స్ షీట్ లో ఏం చూపిస్తుంది? ఐసిఐసిఐ బ్యాంక్ లో 0 అని చూపిస్తుంది. ఎందుకని 0 మనకి? ఎస్, ఎందుకంటే మనం పాయింట్ ఇక్కడ చెప్పారు కదా. సో ప్రాబ్లంలో చూడండి ఇక్కడ. సో ప్రాబ్లంలో ఇక్కడ ఏంటి 12th పాయింట్, ఐసిఐసిఐ బ్యాంక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ లో ఏదైతే మనం 1,23,000 అనుకున్నాం కదా, సో ఆ టోటల్ క్యాష్ కూడా మనం ఎస్బీఐకి కన్వర్ట్ చేసేసాం. ఓకేనా? సో ఎస్బీఐకి మనం షిఫ్ట్ చేసామంటే ఏంటండి, ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి ఉండదు అనేగా. అవును కదా? సో అందుకని మనకి ఐసిఐసిఐ ఇక్కడ 0 అని చూపించింది. ఓకేనా? సో పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అండి, కాన్సెప్ట్ ప్రాబ్లం అయితే అయిపోయింది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి మీకు ఈ పర్చేస్ రిటర్న్స్ లో కానీ సేల్స్ రిటర్న్స్ లో కానీ. సో ప్రాబ్లం అర్థమైందా అండి అందరికీ? సో పర్చేస్ రిటర్న్స్ ఎలా తీసుకోవాలి, సేల్స్ రిటర్న్స్ ఎలా తీసుకోవాలి, ఓకేనా? సో వీటిల్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో సేల్స్ రిటర్న్స్ కి షార్ట్ కట్ కి Ctrl+F8 అండి. సో వైజాగ్ డిస్టిక్ నుంచి పవన్ గారు. సో సేల్స్ రిటర్న్ కి షార్ట్ కట్ కి Ctrl+F8. ఓకేనా? సో పర్చేస్ రిటర్న్స్ సంబంధించి, సేల్స్ రిటర్న్స్ సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి ఇంకా? సో నన్ను ఇందాక ఎవరు అడిగారు కదా, సో అమౌంట్స్ గురించి మనం ఎందుకు చేంజ్ చేసుకున్నామని. సో యాక్చువల్గా అయితే పర్చేస్ రిటర్న్స్లో అయినా సేల్స్ రిటర్న్స్లో అయినా సరే ప్రాబ్లంలో, సో సేల్స్ రిటర్న్స్లో కానీ పర్చేస్ రిటర్న్స్లో కానీ మనకి అమౌంట్ ఇవ్వలేదంటే మనం పర్చేస్ చేసిన, సేల్స్ చేసిన వాల్యూకే మనం తిరిగి రిటర్న్స్ ఇస్తామండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లంలో ఏమంటున్నారు, సో 4,500 కాదు, అమ్మేది 4,500 కదా, కానీ ఏంటంటే ఇక్కడ ఒక 500 ఎక్స్ట్రాగా అయినా సరే కస్టమర్కి మనం 5,000కి అమ్ముతున్నామండి. ఓకేనా? సో గూడ్స్ మనకి రిటర్న్ వచ్చినాయి కదా, రిటర్న్ వచ్చినాయి దాన్ని మనం ఏం చేసాము, 4,500 వాల్యూ ఉన్నదాన్ని సో ఇంకో 500 ఎక్స్ట్రా చేసి 5,000 అనే దానికి మనం రిటర్న్ ఇస్తున్నాం. ఓకేనా? సో ప్రాబ్లంలో అక్కడ అమౌంట్ అడిగారు కాబట్టి ఇక్కడ మనం టాలీ సాఫ్ట్వేర్లో కూడా అమౌంట్ ఎంటర్ చేసుకున్నాం. సో అమౌంట్ ఎంటర్ చేసుకుంటేనేండి మనకి నెట్ లాస్ కరెక్ట్గా సరిపోతుంది, బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది, క్యాష్ ఇన్ హ్యాండ్ టాలీ అవుతుంది, ఎస్బీఐ టాలీ అవుతుంది. ఓకేనా? సో కృష్ణా డిస్టిక్ నుంచి లక్ష్మీ రమ్య గారు. సో రేపు సండే కదండి, సో నార్మల్గానే మనకి అవర్స్ ప్రకారం సో సండే మనకి క్లాస్ ఉండదండి. ఓకేనా? సో రేపు క్లాస్ ఉండదు. ఎల్లుండి ఇక్కడ మనకి పర్చేస్, సేల్స్, పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అయిపోయినాయండి టాపిక్. మీకు ఎల్లుండి నేను పర్చేస్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మండే క్లాస్లో. ఓకేనా? సో ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు.